ॐ नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे. స్వామి వివేకానంద సంపూర్ణ గ్రంథావళిలో మనం 2వ వాల్యూమ్లో ఉన్నటువంటి జ్ఞానయోగంలో ప్రాక్టికల్ వేదాంత అంటే అనుష్ఠాన వేదాంతంలో 4వ ఉపన్యాసాన్ని ఈరోజు చూస్తాము. ప్రాక్టికల్ వేదాంత అంటే అనుష్ఠాన వేదాంతము. వేదాంతం అంటే మన యొక్క మూల ధర్మం అన్నమాట, మన భారతీయులకి. ఇక్కడ వేదాంతం అంటే ముఖ్యంగా అద్వైత వేదాంతం గురించి చెప్తున్నారు. వేదాంతంలో చాలా ఉన్నాయి, అంటే ద్వైతవాదం, అద్వైతవాదం, విశిష్టాద్వైతవాదం, ఇవన్నీ రామానుజుల వారిది, ఇలా రకరకాలు ఉన్నాయి. స్వామీజీ ముఖ్యంగా వారు అద్వైత వేదాంతాన్ని అనుసరించేవారు. అంటే రామకృష్ణ మిషన్ అంటే ముఖ్యంగా అద్వైత వేదాంతమే. మీకు అన్ని రకాల పూజలు అవన్నీ కనిపిస్తున్నప్పటికీ ముఖ్యంగా అద్వైత వేదాంతాన్ని అది అనుసరిస్తుందన్నమాట. సో ఇక్కడ ఈ వేదాంతం, అద్వైత వేదాంతం అన్నది ఆచరణ యోగ్యమా, అంతా భగవంతుడే ఉన్నాడు అని అనడం వల్ల మనం దానికి అనుగుణంగా మన స్వభావాన్ని మార్చుకోగలుగుతున్నామా, మన ప్రవర్తనను మార్చుకోగలుగుతున్నామా, అంటే అది ఆచరణాత్మకమా అన్నది చాలామంది ఆయన ప్రశ్నించారు విదేశాల్లో. దానికోసమని స్వామీజీ ఈ లెక్చర్స్ని ఇచ్చారు లండన్లో, ఇంగ్లాండ్లో అనమాట. ఆ రోజుల్లో ఏ సంవత్సరంలో ఇచ్చారంటే 1896 సంవత్సరంలో నవంబర్ 18వ తేదీ ఈ లెక్చర్ ఇచ్చారు. దీనికి ముందు ఇదే విషయం పైన ఇంకొక 3 ఉపన్యాసాలు ఇచ్చారు. ప్రాక్టికల్ వేదాంత 1, 2, 3, 3 అయిపోయాయి. మనం అంతకుముందు చర్చించుకున్నాము. ఒక్కసారి అవి కూడా ఒకసారి చూద్దాం. ఇది 4వ లెక్చర్ కాబట్టి అంతకుముందు ఏం చెప్పారు స్వామీజీ అనేది చూద్దాం. అంటే ఈ మొట్టమొదటి ఉపన్యాసంలో స్వామీజీ ఏం చెప్తారంటే, ఈ వేదాంతం అనేది అనుష్ఠానమే అని చెప్తున్నారు. అనుష్ఠించగలం, మనం అనుష్ఠించలేము అని చెప్పలేము. వేదాంతంలో ఏం చెప్తుందంటే, ఎప్పుడు కూడా మనం మీకు అంటే భగవద్గీత చదివితే మీకు అర్థమవుతుంది వేదాంతం అన్నది. వేదాంతం యొక్క వ్యాఖ్యాన గ్రంథమే భగవద్గీత. మీకు భగవద్గీతలో కానీ వేదాంతంలో కానీ ఏం చెప్తుందంటే, ఎప్పుడు పనిచేస్తూ ఉండాలి, ఎప్పుడు పనిచేస్తూ ఉండాలి మన యొక్క కర్మేంద్రియాలతో, మనసుతో, కానీ లోపల ఒక నీరవత, ప్రశాంతతను మనం అనుభవించాలి. ఇది వేదాంతం చెప్పేటువంటి ఆదర్శం అన్నమాట. ఎప్పుడూ పనిచేస్తూ ఉండాలి. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. భగవద్గీతలో చెప్తుంది. అంటే మనము ఈ మొత్తం కాయేన మనసా బుద్ధ్య అంటే శరీరంతోనూ, మనస్సుతోనూ, బుద్ధితోనూ పని చేస్తూనే ఉండాలి. పని చేయకుండా కూర్చోవడం అన్నది మనకి ఎప్పుడు నేర్పించదు. ఇది అది చేస్తూ ఉండాలి, కానీ లోపల ప్రశాంతంగా చేయాలి. ఒక నీరవత, డిస్టర్బెన్స్ ఉండకూడదు మనసులో. అది మన ఐడియల్ అనమాట. సో అది చెప్తే కనుక ఎంత సులువు కదా. ఎందుకు ఇది ప్రాక్టికల్ అని చెప్తున్నారు? అటువంటి ఆదర్శాన్ని మనం అనుసరిస్తే కనుక ఎంత బాగుంటుంది కదా. లోపల నీకు ఎక్కడ అటాచ్మెంట్ లేదు. లోపల ఎప్పుడు మనకి డిస్టర్బెన్స్ వస్తుంది? మనకి అటాచ్మెంట్ ఉన్నప్పుడు, దాని నుంచి కోరిక ఏదో ప్రతిఫలాన్ని ఆశించినప్పుడే మనకు డిస్టర్బెన్స్ వస్తుంది. కేవలం అలాగ జస్ట్ నన్ను నేను పవిత్రం చేసుకోవడానికి నేను పని చేస్తున్నాను అన్నప్పుడు ఆ పని వల్ల మనకి ఏం వస్తుంది రాదనేది మనకు ఆలోచన ఉండదు అసలు. అందువల్ల ఇది మనుషుల్ని చాలా ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. మరి ఇంతకంటే మీకు అనుష్ఠాన యోగ్యమైనటువంటి మార్గం ఇంకే ఉంటుంది? స్వామీజీ చెప్తున్నారు. అది ఒక్కొక్క, అంటే ఈ వేదాంతం చెప్పేటువంటి ఒక్కొక్క సూత్రాన్ని చెప్తూ ఆయన ఏం చెప్తున్నారంటే, అందుకే ఇది అనుష్ఠాన యోగ్యము అని చెప్తున్నారు. ఇది ఒక పాయింట్ చెప్పాను. అలాగే ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, ఆదర్శాన్ని చాలా ఉన్నతంగా పెడుతుంది. ఆదర్శం ఏంటి? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అద్వైత తత్వాన్ని అనుభవించడం, అనుభూతి చెందడం. అంటే తెలుసుకోవాలి, ప్రపంచంలో ఉన్నదంతా చాలా రకాలుగా కనిపిస్తున్నప్పటికీ అంతా ఒక్కటే. దానిని అనుభూతి చెందడమే జీవిత పరమార్థం అని చెప్తుంది. సో దానిని అనుభూతి చెందడానికి ఏం చేయాలన్నమాట? మన మీద మనకు నమ్మకం ఉండాలి, నేను అక్కడికి వెళ్ళగలనని. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, వేదాంతంలో చెప్పేది, మన కర్మే మనల్ని, మన యొక్క ప్రస్తుత పరిస్థితి కారణం, కర్మ సిద్ధాంతం. సో ఈ మన కర్మే మనం ప్రతిదీ అనుభవించడానికి కారణం. అంటే మనకు మనమే బాధ్యులం. ఎవరో భగవంతుడు ఏదో చేశాడని అనుకోకూడదు అనమాట. మామూలుగా అనుకుంటాం, నాకు ఇది భగవంతుడు చేశాడు, ఇది మంచిగా జరిగినప్పుడేమో నేనే చేశాను అనుకుంటాం.
లేకపోతే ఏదైనా చెడు జరిగితే ఎందుకు భగవంతుడు ఇలా చేశాడని చెప్పేసి ఒక దగ్గర మనకు సరిగా అనుకూలంగా లేకపోతే ఇంకో దేవుడి దగ్గరికి వెళ్తాం, లేకపోతే ఒక గుడికి వెళ్తాం, ఇలా చేస్తూ ఉంటాం మనం. కానీ ఇక్కడ వేదాంతం, అద్వైత వేదాంతం ఏమవుతుందంటే నువ్వు నీ ప్రస్తుత పరిస్థితికి నువ్వు అంతకుముందు చేసిన కర్మ కారణం, అందువల్ల బాధ్యత అంతా నీ మీదే. సో నిన్ను నీవు తీర్చిదిద్దుకోవాలి ఎంత కష్టతరమైనా సరే అని చెప్తుంది. అని చెప్పి దానికి తీర్చిదిద్దుకోవాలంటే నువ్వు నిరాశపడిపోతే అవ్వదు కదా, నీపైన నీకు విశ్వాసం ఉండాలి అని చెప్తుంది. దానితో మీకు ఏమొస్తుందంటే స్ట్రెంగ్త్. ఎప్పుడైతే విశ్వాసం అంటే ఎంతసేపు నేను ఈ బాడీని అనుకుంటే విశ్వాసం, మీకు ఫెయిత్ ఉండదు కదా. రకరకాలు జరుగుతూ ఉంటాయి బాడీలో, మనసులో చేంజెస్ వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఒక అనంతమైన ఒక శక్తి ఉంది నాలో అనుకున్నప్పుడే మీకు సంపూర్ణ విశ్వాసం వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనపైన మన విశ్వాసం ఉంచమని చెప్తుంది, ధైర్యంగా ముందుకు వెళ్ళమని చెప్తుంది. అటువంటిప్పుడు మనుషులు ఎలా తయారవుతారు చెప్పండి, ఇటువంటిది ఉంటే కనుక. అద్వైత వేదాంతం ఇది చెప్తుంది, ప్రతి మనిషి ఇలా తయారవుతే కనుక కంప్లైంట్స్ ఉంటాయి ఎక్కడైనా. సో దిస్ ఈజ్ మోస్ట్ ప్రాక్టికల్ అని చెప్తున్నారు స్వామీజీ. తర్వాత ఇంకొకటి చూడండి, చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనం అంట మంచి చెడు అంటాం, మంచి మనుషుల్ని చూస్తాం, చెడ్డ మనుషుల్ని చూస్తాం. వీళ్ళంటే ఇష్టం ఉంటుంది, వీళ్ళంటే ఇష్టం ఉండదు. ఇలా రకరకాల ద్వంద్వాలు మనలో ఎప్పుడు క్రియేట్ అవుతూ ఉంటాయి. ఈ ద్వంద్వం అంటేనే సంసారం. ఎప్పుడైతే మనం ద్వంద్వాల మధ్యలో ఉంటామో, సుఖ దుఃఖాల మధ్యలో ఉంటామో, అప్పుడే దాన్ని సంసారం అంటాం. ఇంకేం కాదు సంసారం అంటే. ఇటు నుంచి ఇటు, సుఖం నుంచి దుఃఖానికి, దుఃఖం నుంచి సుఖానికి మనం నిరంతరం వెళ్తూ ఉంటాం. దాన్నే సంసారం అంటారు. కానీ ఇక్కడ ఏం చెప్తారంటే స్వామీజీ, మంచి చెడు అనేది రెండు రకాలు కాదు. అది మంచి ఒకటి చెడు ఒకటి అని లేదు, ఉన్నదొకటి మంచే. పవిత్రతే ఉంది ఈ ప్రపంచంలో, కేవలం మంచే ఉంది. మంచి ఎప్పుడైతే అది మోతాదు తగ్గుతుందో అప్పుడు చెడు కింద కనిపిస్తుంది అంతే. సో ఉన్నది ఒక్కటే, అంటే ఆ భగవంతుని తత్వం ఒక్కటే ఉంది. దానికి మనం యొక్క చూసే దృష్టికోణాన్ని బట్టి, చేసే పనిని బట్టి స్వామీజీ ఎలా చెప్తారంటే, ఒక దొంగ ఎవరినో చంపుతున్నాడు ఇది డబ్బుల కోసం, కానీ దాని వెనుక ఏముంది, తన కుటుంబాన్ని, తన కుటుంబం పైన ప్రేమ అలా చేయిస్తుంది. అంటే ప్రపంచంలో ఉన్నది ప్రేమ మాత్రమే, దాని యొక్క దిశ మాత్రం మారుతూ ఉంటుంది. ఆ దిశ మారుతూ ఉంటుంది. అర్థమైందా? అది అర్థం చేసుకోవాలి. స్వామీజీ చెప్పేది ఏంటంటే, ఈ ప్రపంచంలో ఉన్న అంతా కూడా భగవంతుని తత్వం ఉంది, కానీ అది దాని మోతాదు కొంచెం తగ్గిస్తే కనుక చెడు కింద కనిపిస్తుంది మీకు అంతే. సో ఈ విధంగా చూస్తే కనుక ప్రతి మనిషికి, ఇప్పుడు ఒక పులి మనల్ని చంపుకొని తింటుంది, కానీ తన పిల్ల కోసం తను సాక్రిఫైస్ చేస్తుంది, త్యాగం చేస్తుంది. అంటే ఉన్నది ఏంటన్నమాట ఈ ప్రపంచంలో అంతా కూడా మనది అన్సెల్ఫిష్నెస్, నిస్వార్థతే. కానీ దాని యొక్క డైరెక్షన్, దిశ మారి మీకు అలా కనిపిస్తుంది. ఇది చాలా గొప్ప విషయం అర్థం చేసుకోవడానికి. అంటే ఒక మనిషి చాలా చెడుగా బిహేవ్ చేస్తున్నాడు అనుకుంటే వాళ్ళు మనం అసహించుకోవాల్సిన అవసరం లేదు. అతను ఉండే పరిస్థితులను బట్టి అతని మనకు తెలియదు కదా దేవుని బ్యాక్గ్రౌండ్ అన్నది. సో వాళ్ళని ఒక విధంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి తప్ప మనం అసహించుకోకూడదు, ఇప్పుడు హేట్రెడ్ అని ఉండకూడదు అని చెప్తారు. సో ఈ విధంగా ఈ సూత్రం చూడండి, ఎక్కడ రెండు రకాలు చెప్పట్లేదు, ఎక్కడ ఒకటే ఉందని చెప్తుంది. కాబట్టి అందరినీ కూడా తనలో ఇముడ్చుకోగలుగుతుంది. అప్పుడు అందరి మధ్య సయోధ్య వస్తుందా లేదా, ఈ సిద్ధాంతం తీసుకొస్తుందా లేదా, అది అందువల్ల దిస్ ఈజ్ మోర్ ప్రాక్టికల్. ఇది ప్రాక్టికల్ అంటే నాకు ఎక్కువ డబ్బు ఇచ్చేది మనం ఏమనుకుంటాం, ప్రాక్టికల్ అనుకుంటాం. అది ఆ బిజినెస్ చేస్తే కనుక మంచి లాభాలు వస్తాయి, బిజినెస్ చేసుకుని డబ్బు సంపాదిస్తే కనుక మనం హాయిగా ఉండొచ్చు, అది ప్రాక్టికల్. ఏంటి ప్రాక్టికల్? అది వీళ్ళు ఏమి ఎప్పుడు ఎంతసేపు దేవుడు వెనకాల తిరుగుతున్నారు, గుడులు తిరుగుతున్నారు అంటే ఇంప్రాక్టికల్ అంటారు ప్రపంచం. ఈ సొసైటీలో అందరూ ఏమంటారంటే, ఏంటంత ఇంప్రాక్టికల్, మీరు అసలు జీవితంలో సంపాదించుకోవాలి, తినాలి, హాయిగా ఉండాలి కదా అంటారు. అది డబ్బు సంపాదించి ఇచ్చేదే ప్రాక్టికల్ అని అందరూ అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు కదా. ఏది ప్రాక్టికల్? మనిషిలో ప్రశాంతతనిచ్చేది, నలుగురితో సయోధ్యతో ఉండనిచ్చేది, ఏదైతే ఉందో మనుషుల్ని ఏకత్రం చేసేది, మనుషుల మధ్య ఒక ప్రేమను పెంచేది, నా మనసులో ప్రేమను ప్రశాంతతను పెంచేది, అటువంటి ప్రాక్టికల్. ఎందుకంటే అదే మనిషికి నిజమైన ఆనందాన్ని ఇస్తుంది కదా. కానీ ఇది అందరూ ఆలోచించారు. ప్రాక్టికల్ అంటే ఏదంటే డబ్బు బాగా సంపాదించుకోవడం, లేదా బిజినెస్లు చేసుకోవడం. అది నీకు అయ్యి ఉండొచ్చు, నువ్వు నీ పని చూసుకో, కానీ వేరే వాళ్ళు విమర్శించకంటారు స్వామీజీ. సో మనకి ఈ వేదాంతం చెప్పేది ఇదంతా కూడా చాలా గొప్పగా ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే, మనకు మతాలు ఉన్నాయి కదా, ఈ గుడికి వెళ్ళాలి, ఇది చేయాలా, వ్రతాలు చేయాలి, ఇవన్నీ ఇది చేస్తే నీకు పుణ్యం వస్తుంది, ఇది చేస్తే పాపం వస్తుంది. కానీ ఇక్కడ మనకేంటి తెలుసా, ఏది ఏ గుడి లేకపోతే ఏ పుస్తకం ఏది నీకు ప్రమాణం కాదు, నీలో ఉన్నటువంటి అనుభూతి నీకు ప్రమాణం. ఇది అసలు ఎక్కడ చెప్పదు, ఏ మతం ఇలా చెప్పదనమాట.
ఈవెన్ వేదాలు కూడా మనకి ఏదైతే ప్రమాణ గ్రంథాలు మనకి మొత్తం ఈ సంస్కృతి అంతా వేదాల నుంచి వచ్చింది. కానీ వేదాల కంటే గొప్పది నీలో అనుభూతి. రామకృష్ణ పరమహంస ఆధునిక యుగంలో దాన్ని మరీ 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 చెప్పారనమాట. మానవ జీవిత లక్ష్యం వేదాలు చదవడం, వేద పండితుడు కావడం కాదు, భగవత్ సాక్షాత్కారం. సాక్షాత్కారం అంటే అనుభూతి. అదే అంటారు ఆయన. ఈవెన్ పుస్తకాలు కూడా నేను ఇలా చదవడం వల్ల నా నోట్ నుంచి వచ్చాయి కదా, నా నోట్ నుంచి వస్తుంది, అవన్నీ కూడా ఎంగిలైపోయాయి. కానీ ఒక అనుభూతి మాత్రమే. అనుభూతి అనేది నోటితో వ్యక్తపరచలేము. అందుకని అవి ఎంగిలి కాలేదు అంటారు ఆయన భాషలో. సో ఇక్కడ మనకు భగవద్గీతలో కూడా చెప్పారు, త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున. ఈవెన్ వేదాలలో కూడా త్రిగుణాత్మక విషయాలను గురించి చెప్తారు. అందువల్ల నీవు నిస్త్రైగుణ్యుడు, త్రిగుణాలను వదిలేసి నువ్వు త్రిగుణాతీతుడు కావాలి అని చెప్తారు. మనకు మొత్తం కూడా ఇది మన ధర్మంలో ఇది చెప్పిందే. ఈ ఆధునిక యుగంలో ఆయన చాలా ఏ పుస్తకాలు చదువుకోలేదు కాబట్టి ఆయన భాషలో ఆయన చెప్పారనమాట. సో అనుభూతి ప్రధానం. సో అనుభూతి ప్రధానమైన జీవితంలో మనకు లక్ష్యం ఉన్నప్పుడు, అంటే ఈ దేవుణ్ణి కొలవడం ప్రధానం, ఆ చర్చికి వెళ్ళడం ప్రధానం, ఈ గుడికి వెళ్ళడం ప్రధానం అని చెప్పారనుకోండి, ఇప్పుడు మీరు ఏమవుతాయి, ఇద్దరు క్లాషెస్ వస్తాయి. కానీ నువ్వు గుడికి వెళ్ళినా, చర్చి వెళ్ళినా, మసీదు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అనుభూతి ప్రధానం. నువ్వు భగవంతుని అనుభూతిని పొందుతున్నావా? భగవంతుని అనుభూతిని పొందుతున్నావా అంటే అందరి పట్ల నీకు సమభావం వస్తుందా? అందరినీ ప్రేమతో చూస్తున్నావా? నిన్ను నీవు ప్రేమించుకున్నట్లుగా అందరినీ ప్రేమించగలుగుతున్నావా? ఇది. సో అనుభూతి ప్రధానం అని చెప్పినప్పుడు అందరూ కూడా అనుభూతి ప్రధానంగా జీవితాలను ముందు తీసుకెళ్తూ ఉంటే, ఏ పని చేసినా నాకు భగవద్ అనుభూతి కావాలి, అందుకే ఈ పని చేస్తున్నాను అన్న భావంతో మనుషులు పని చేసినప్పుడు మరి ఎక్కడైనా స్వార్థం వస్తుందా? సో చూడండి, ఎంత ప్రాక్టికల్ రిలీజియన్ స్వామీజీ చెప్తున్నారు. ఈ పాయింట్స్ అన్నీ చెప్పుకుంటూ ఎందుకు వేదాంతం అన్నది అనుష్ఠానంగా మనం చేయొచ్చు, ప్రాక్టికల్ అని చెప్తారు. ఇది కష్టం, ప్రాక్టీస్ చేయడం కష్టం. కానీ ఇది కనుక అందరూ తీసుకుంటే ఇంకా వేరే పోలీసులు అవసరం లేదు మనకి. మనుషులే వాళ్ళు నైతికంగా తయారైపోతారు. అలాగే ఇంకొకటి చూడండి, నైతికత. ఈ నైతికత అంటే ఏంటి? మంచిగా ఉండాలి, నువ్వు చెడు పనులు చేయకూడదు, అందరినీ ప్రేమించాలి, ఎవరిని ద్వేషించకూడదు, ఇవి నైతికంగా ఇలా ఉండాలని చెప్తారు మనకి. ఎందుకు నైతికంగా ఉండాలి? నిన్ను నేను ఎందుకు ప్రేమించాలి? నాకు ఆకలేసింది నేను తినేస్తాను, నీ ఆకలి నాకు ఎందుకు తెలియాలి? దీనికి వేదాంత సమాధానం చెప్తుంది ఏంటంటే ఉన్నదంతా ఒక్కటే. ఎందుకంటే నువ్వు నేను ఒక్కటే కాబట్టే నీకేం జరిగినా నాకు జరిగినట్లే. కాబట్టి నువ్వు వాళ్ళకి సహాయం చేయి, ఊరికే జాలితో సహాయం చేయొద్దు నువ్వు. ఎందుకంటే అక్కడ ఇక్కడ అంతా ఉన్నది ఒక్కటే కాబట్టి, మన కుటుంబం అనగానే రక్త సంబంధం కాబట్టి మనకు ఒక ఆత్మీయత ఏర్పడుతుంది. అలాగే మనం అందరం కూడా ఆత్మీయ సంబంధాలు ఉన్నాయి అందరికీ. ప్రపంచంలో సృష్టిలో అంతా కూడా మొత్తం ఓతప్రోతమై ఉంది ఈ ఆత్మ భగవంతుని శక్తి అనేది. అందువల్ల నువ్వు నైతికంగా ఉండాలి. ఊరికే నైతికంగా దానికి కారణం ఏంటని చెప్పమంటే వేదాంతం ఒకటే సమాధానం చెప్పగలుగుతుంది. వాళ్ళు మిగిలిన మతాలు ఏం చెప్తారంటే, నువ్వు ఈరోజు పలానా వాళ్ళ పట్ల నువ్వు మంచిగా ఉండకపోతే నీకు అక్కడ నరకానికి వెళ్ళిన తర్వాత నీకు ఏవో శిక్షలు వేస్తారు, ఈ కమాండ్మెంట్స్ ఇలా చెప్పాయి, ఆ పలానా వాళ్ళు చెప్పారు కాబట్టి ఇలా ఉండాలి. ఎక్కడి నుంచో స్వామీజీ చెప్పారు మొన్న, మూడో దగ్గర నుంచి రాకూడదు. అక్కడ నీకు భగవంతుడికి ఉన్న వ్యాపారం మూడో వాళ్ళు వచ్చి అక్కడ చెప్పకూడదు, వేరే వాళ్ళు చెప్పకూడదు. భగవంతుడు మనలోనే ఉన్నాడు కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఎక్కడి నుంచే రావాలి. అదొకటి. సో ఈ విధంగా మీరు మొత్తం అంతా కూడా దీనినే కేంద్రంగా చేసుకున్నప్పుడు మీలో రోజు రోజుకి మార్పు వస్తూ ఉంటుంది. మీలో ఉన్నటువంటి ఈ యొక్క సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, మానసిక వికారాలు, సమస్యలు అన్నీ తీరిపోతాయి. సో దీనివల్ల మనము దీన్ని ఇక 3వ లెక్చర్లో ఏం చెప్తారంటే స్వామీజీ, భగవంతుడు మనం ఆరాధిస్తున్నాం కదా, రకరకాలు ఆరాధిస్తున్నాం, సాకార సగుణ భగవంతుని ఆరాధిస్తున్నాం. కొంతమంది విష్ణుమూర్తి అని, శివుడని, ఇలాగ విభిన్న మతాలు కూడా ఆరాధిస్తూ ఉన్నారు. అయితే ఏది కరెక్టు అని స్వామీజీ చెప్పడానికి ఏం చెప్తున్నారంటే, ఏదైతే నేను భగవంతుడు అల్టిమేట్ రియాలిటీ అని చెప్తున్నానో అన్నిటికంటే గొప్పది భగవంతుని శక్తి. దాంతోనే అంతా కూడా సృష్టి అంతా ఏర్పడింది. ఆ భగవంతుడు అన్న వస్తువు మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దానిని నిర్వచించగలగాలి. మనం చెప్పుకున్నాం, మనం యాపిల్ ఎందుకు కింద పడుతుందంటే ఒక భూతం వచ్చేసి పైన కిందకు తోసింది అని చెప్పడం అనేది ఎక్స్ప్లెనేషన్ కాదు. గురుత్వాకర్షణ శక్తి వల్ల అది కిందకు పడుతుంది అన్నది అక్కడక్కడే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. మూడో వ్యక్తిని తీసుకొచ్చి ఎక్స్ప్లెనేషన్ చెప్పకూడదు. సో ఇక్కడ కూడా అంతే, భగవంతుడు అక్కడికి వచ్చి ఆయన ఒక క్రియేట్ చేశాడు, నిన్ను సృష్టించాడు, నన్ను ఎలా సృష్టించాడు, ఎక్కడి నుంచి సృష్టించాడు, మెటీరియల్ ఎలా వచ్చిందంటే అవన్నీ అడగకూడదు అని చెప్పకూడదు. సో దేర్ షుడ్ బి లాజికల్ అండ్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఎవ్రీథింగ్. అంటే లాజికల్ అంటే నా మనసు అంగీకరించాలి,
నమ్మేయాలంటే అలా చెప్పకూడదు. ఇక్కడ అంతా కూడా మీకు లాజికల్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుందన్నమాట. సో ఆ విధంగా భగవంతుడు అంటే ఎలా ఉండాలి, 3వ లెక్చర్లో స్వామీజీ చెప్పారు, మనం చెప్పుకున్నాం. మనం దానికి మొత్తం అన్నింటినీ కూడా అందులో ఇంక్లూడ్ చేసుకోగలిగి ఉండాలి. తర్వాత చూడండి, మీకు ఇప్పటి వరకు ఉన్న కొన్ని భావాలు ఉన్నాయి. అద్వైత వేదాంతం అంటే అంతా ఒక్కటే, కేవలం కనిపిస్తుంది అంతే, డిఫరెంట్గా ఉన్నట్లు. మీ ఇంద్రియాలన్నీ మూసేసుకొని పని చేయకుండా ఏముంది అక్కడ, ఏమీ లేదు. మీకు డిఫరెన్స్ ఏం తెలియదు. మీకు చర్మం లేకపోతే ఇక్కడ వస్తువు ఉన్నట్టే మీకు తెలియదు, తెలుసా? మీకు ఒక బాడీ ఉన్నట్టే తెలియదు. మీకు చర్మానికి స్పర్శ శక్తి లేదనుకోండి, మీకు ఒక బాడీ ఉన్నట్టే తెలియదు. సో ఎంత రియాలిటీ ఉంది ఈ బాడీలో చెప్పండి. జస్ట్ ఒక సెన్స్ పోతే మీకు బాడీ బౌండరీసే తెలియవు, పెయిన్ కూడా తెలియదు. సో ఈ విధంగా జస్ట్ కనిపిస్తుంది రియాలిటీ, ఉన్నదంతా కూడా ఒకటే తత్వం అని చెప్తుంది. అలాగని చెప్పి ఎవరైతే ఈ ద్వైత సిద్ధాంతాన్ని నమ్ముతారో వాళ్ళని ఎప్పుడు కూడా తీసి పడేయదు. అద్వైత వేదాంతం ఏం చెప్తుంటే ఆ స్టేజ్ నుంచి మనం అందరూ కూడా ద్వైతం నుంచే మనం అందరూ కూడా అద్వైతానికి వస్తాము. అది కూడా ఒక స్టెప్, దాని నుంచే నేను వచ్చాను కాబట్టి దాన్ని మనం ఏం చేయకూడదు. మిగిలిన వాళ్ళు ఏం చేస్తారన్నమాట, మిగిలిన సిద్ధాంతాలు కూడా మిగిలిన వాటిని వేస్ట్ అని అందులో తప్పు అని చెప్పేస్తాయి అన్నమాట మిగిలినవన్నీ కూడా. సో అలా అద్వైత వేదాంతం అలా చెప్పదు, ప్రతి దానికి వాల్యూ ఇస్తుంది. చూడండి, ఇప్పుడు మనం కొన్ని చెప్పుకుందాం. భారతీయ సిద్ధాంతాల్లో ఈ ద్వైతవాదం ఉంది. ఈ ద్వైతవాదంలోకి మిగిలిన మతాలు కూడా, క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం కూడా ద్వైతంలోకే వస్తాయి. అంటే ఒక భగవంతుడు, మనము వేరు అన్న భావాన్ని ద్వైత భావం అంటారు. అవి కూడా అందులోకే వస్తాయి ద్వైత భావంలో. ఇక బుద్ధిస్టులు ఎవరైతే ఉన్నారో, బౌద్ధులు, వాళ్ళు ఇలాగా 2 భగవంతుడు ఇవన్నీ అసలు భగవంతుడే ఏం లేదు. ఇదేంటంటే ప్రకృతి ఉంది. ఆ ప్రకృతి ఎలా ఉంటుంది, ఎప్పుడు మారుతూ ఉంటుంది. ఈ చలమానమైనటువంటి ప్రకృతి మారుతూ ఉంటుంది. దాని వెనుక ఏదైనా ఉందా, ఒక శక్తి ఉందా అని దాన్ని అంతేందుకు ఆలోచించడం. జస్ట్ ఈ ప్రపంచాన్ని మనం చూస్తున్నాం, చూసి దానికి మనం నైతికంగా మనం ముందుకెళ్తే సరిపోతుందంటారు. దాని వెనుక అంటే వాళ్ళు ఏంటంటే చూడండి, చాలా లాజికల్ అనమాట. వాళ్ళు ఊరికే నమ్మేమని అలా చెప్పరు. బుద్ధుడు, గౌతమ బుద్ధుడు అంతా కూడా అంటే చాలా మీకు సైంటిఫిక్గా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఉంటుందన్నమాట. ఏదైతే నేను చూడలేదో అక్కడ భగవంతుడు ఉన్నాడని ఎందుకు అనుకోవాలి? ఈ హెవెన్స్, ఈ స్వర్గాలు, నరకాలు, అవన్నీ ఎందుకు కదా? మనకు ఉండాల్సిన భేదాలు కూడా ఆయన పట్టించుకోలేదు. ఆయన ఏం చేశారనమాట, ఆయన లోపలే దానికి సమస్యకి కారణాలు కనుక్కోవడానికి వెళ్ళారు. ఆయన సమస్య చెప్పండి. బుద్ధుడు అంటే స్వామీజీకి చాలా ఇష్టం. ఎందుకంటే బుద్ధుడికి ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఏమైనా ఉన్నాయా? అత్యంత విలాసవంతమైన జీవితం, అందమైన భార్య, చక్కటి కుమారుడు, అసలు ఏ కష్టం. అప్పుడు ఆ రోజుల్లో ఎయిర్ కండిషన్ చేసి పెట్టారు వాళ్ళ నాన్నగారు, ఎండ తెలియకుండా. అటువంటి భవనాలు, 3 రాజభవనాలు ఉండేవి ఆయనకి. వర్షం వచ్చినా తెలియదు, ఎండ ఉన్నా తెలియదు, అంత ఎప్పుడు కండిషన్ అనమాట. అటువంటి రాజభవనాల్లో ఉండి ఏ రోజు ఆయనకి కష్టం తెలియదు. కానీ బయటకు వచ్చి ఒకేసారి ఆయన దృశ్యాలు చూశాడు. ముసలితనాన్ని, రోగాన్ని, వృద్ధాప్యాన్ని, మరణాన్ని. ఇవి చూశాడు. ఇవి చూసిన తర్వాత ఇవన్నీ ఉన్నాయా జీవితంలో? అవును, ఇవన్నీ ఉన్నాయని తెలుసుకోగానే అందరూ కష్టపడుతున్నారు. తనకు కూడా ఇవన్నీ కూడా మనకు కూడా వస్తాయి. అవి యోగాలను చూశారు. ఒక్క నిమిషంలో చూసి ఆయనకు వైరాగ్యం వచ్చి ఈ దుఃఖాన్ని నుంచి నివృత్తి ఎలా కలుగుతుంది అని చెప్పి ఆయన ఆశించారు. దానికోసం ఆయన ఏం చేశారు? గ్రంథాలు చదవాలి, పుస్తకాలు చదవలేదు. ఆయన ఏం చేశారు? ఆయన లోపల ఇక్కడే సొల్యూషన్ ఉందని చెప్పండి. అది చూడండి, బుద్ధుడు అంతటి చాలా లాజికల్ బేసిస్ మీద బుద్ధిజం ఉంటుందన్నమాట. స్వామీజీకి బుద్ధుడు అంటే ఒక వ్యక్తిగా చాలా ఇష్టం అనమాట. అటువంటి నైతికమైనటువంటి వ్యక్తి మరొకరు లేరు ప్రపంచంలో అంటారు. అది ఆయన గొప్పతనం. సో ఇక్కడ వచ్చి దాని సొల్యూషన్ చెప్పారు, ఎట్లా మార్గాలు చెప్పారు, శాంతియుత మార్గాలు చెప్పారు. ప్లస్ ఏది కూడా నన్ను మీరెవరు ఆరాధించొద్దు, మీకు మీరే నేను చెప్పిన వాటిని మీరు సొంతంగా ఆలోచించండి. సొంతంగా ఆలోచించి ఆత్మదీపోభవ, మీకు మీరే మార్గదర్శిగా తయారవ్వాలి తప్ప నా మీద నేను చెప్పినవని మీరు నమ్మొద్దని చెప్పారు. ఎవరు చెప్తారు? ఎక్కడ మిగిలిన ఫాలో మీ, నన్ను మీరు అనుసరించకపోతే రకరకాలు చూశారు కదా, మీరు చూస్తున్నాం. ఇప్పుడు ఆయన చెప్పలేదు. తర్వాత బుద్ధుడు విగ్రహాలు కట్టేశారు, ఇవన్నీ చేశారు, తర్వాత వాళ్ళు చేశారు అది. కానీ ఆయన ఏ రోజు కూడా దాన్ని అసలు ఎంకరేజ్ చేయలేదన్నమాట చివరి వరకు. ఎంత అన్సెల్ఫిష్ పర్సన్ అంటే ఇంక చెప్పలేము బుద్ధుడు. సో అందుకే స్వామీజీకి చాలా ఇష్టం. స్వామీజీ బుద్ధుని అంశతో జన్మించారని చాలా నిదర్శనాలు కూడా ఉన్నాయి. ఆయన చూడడానికి కూడా ఆయన రూపం కూడా అట్లానే ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఆయన ఏం చెప్తున్నారంటే ఈ ప్రాక్టికల్ అని చెప్పడానికి ఈ సిద్ధాంతాలను చెప్పుకుంటూ వచ్చారు. ఇంతవరకు ఏం చెప్పారంటే ఇప్పుడు చూడండి, మనం ఎప్పుడైతే మన ధర్మాన్ని మనం చర్చించుకునేటప్పుడు ఒకటి సమిష్టి లెవెల్లో, రెండవది వ్యష్టి లెవెల్లో, పిండాండము బ్రహ్మాండం అంటారు. రెండింటిని వర్ణిస్తారు. మళ్ళీ వీటన్నిటికి ఉన్నటువంటి అనుబంధం ఎటువంటిది అది కూడా చర్చిస్తారు.
సో అండాండం బ్రహ్మాండం. ఇప్పటివరకు ఈ భగవంతుడి గురించి ఎలా ఉంటారు, పర్సనల్ గాడా, సాకారమా, నిరాకారం అనేది మనం చెప్పారు ఈ 3 లెక్చర్స్లో. ఇప్పుడు ఈ 4వ లెక్చర్లో స్వామీజీ చెప్తున్నారు, ఇప్పటి వరకు నేను సమష్టి గురించి చెప్పానంటే యూనివర్సల్ ఆస్పెక్ట్ ఆఫ్ ట్రూత్ అనేది నేను చెప్పాను. ఇప్పుడు నేను వ్యష్టి ఇండివిజువల్ లెవెల్కి వస్తాను. అంటే వ్యక్తిగతంగా మనకు అసలు భగవంతుడికి సంబంధం ఏంటి, ఒక వ్యక్తి అంటే ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు తెలియజేస్తానని చెప్తున్నారనమాట. సో ఇందులో ప్రతి వాళ్ళు కూడా చూడండి, బుద్ధిస్టులు వాళ్ళు ఏమంటారంటే ఇందులో అసలు అటువంటి ఆత్మే లేదు, ఏమి మీరు ఏది చూస్తున్నారో అదే ఉంది. ఇవన్నీ కూడా కొన్ని యొక్క గుణాల యొక్క కలయిక వల్ల ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయి, దాని వెనుక ఏదో ఉంది ఇవన్నీ అని చెప్పడానికి వాళ్ళు ఒప్పుకోరు అనమాట బౌద్ధులు. అలాగే ద్వైత సిద్ధాంతులు వాళ్ళు ఏం చెప్తారు, ఈ జీవాత్మ వేరు పరమాత్మ వేరు, ఇవి రెండు వేరు వేరు అని చెప్తారు. సో వాళ్ళు ఏంటి అది చెప్పుకోవడానికి ద్వైత సిద్ధాంతంలో మీకు ఏం చెప్తారు, జీవాత్మ వేరు పరమాత్మ వేరు అంటే దీనికి అన్ని పవర్స్ ఉన్నాయి, కానీ ఇంటెన్సిటీలో దానికి చాలా అనంతంగా ఉంటుంది, దీనికి కొంచెమే ఉంటుంది. పవర్ ఉంటుంది, ఇండివిజువల్స్ ఒక పర్ఫెక్షన్ ఉంటుంది, అన్నీ ఉంటుంది, కానీ దాంతో పోలిస్తే దీనికి చాలా తక్కువ అని చెప్తారనమాట. సో ఈ జీవాత్మ మరి ఏం చేస్తుంది, ఇక్కడ మనం ఇలా అందరూ ఇలా జీవిస్తున్నాము, ఈ వీళ్ళు మరణించిన తర్వాత ఏమవుతుంది, ఇవన్నీ కూడా మనకు తెలిసిన సిద్ధాంతాలే. వీళ్ళు చేసుకున్న కర్మను బట్టి వాళ్ళు మంచి చెడు కూడా పోగు చేసుకుంటూ ఉంటారు. దాని తర్వాత వాళ్ళు మరణించినప్పుడు వేరే లోకాలకు వెళ్తారు, పితృలోకాలు, ఈ లోకాలు ఆ లోకాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అనుభవించినటువంటి వాళ్ళ కోరికలను బట్టి వాళ్ళు అనుభవించినటువంటి కర్మలన్నీ అక్కడ అనుభవించి మళ్ళీ భూమి మీద పుడతారు. భూమి అన్నది కర్మభూమి, స్వర్గము నరకము అన్నవి భోగభూములు. అక్కడ భోగాన్ని అనుభవించడానికి వెళ్తాం, కానీ కర్మ కొత్తగా తయారవ్వదు అక్కడ. ఇవన్నీ కూడా ద్వైత సిద్ధాంతంలో వచ్చినటువంటివి. సో అద్వైత సిద్ధాంతం వాళ్ళు కూడా ఇవన్నీ నమ్ముతారా లేదా, నమ్ముతారు, కానీ చిట్ట చివరి ఎక్స్పీరియన్స్ మాత్రం వాళ్ళకి ఏం కావాలన్నమాట, స్వర్గం లేదు, నరకం లేదు, బాడీ లేదు, మైండ్ లేదు, దెర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ అన్నది అద్వైతం అనమాట. అది చివరిది. దానికోసం మనం రోజు తాపత్రయపడితే ఈ అన్ని మెట్ల ద్వారా అది కోసం ఆదర్శాన్ని అక్కడ పెట్టుకుంటే కనుక మీకు అన్ని రకాల జీవితంలో వస్తాయన్నమాట. అందుకే రామకృష్ణ పరమహంస సార్ ఏం చెప్పారు తెలుసా, అద్వైతాన్ని అద్వైత భావాన్ని మీ చీర కొంగు కట్టుకోండి, చీరో పంచో ఏదో ఒకటి కొంగు కట్టుకొని మీరు ఈ ప్రపంచంలో తిరగండి. మీరు ద్వైత భావంలో వెళ్ళొచ్చు, గుళ్ళకి వెళ్ళొచ్చు, అది చేయొచ్చు, అన్నీ చేయొచ్చు, కానీ మీ గోల్ మాత్రం ఏంటనమాట అద్వైతం. ఉన్నదంతా ఒక్కటే. ఇప్పుడు అన్ని రకాల భేదాలు, అది మనం అనుకున్నప్పుడు ఏ భేదం రాదు. ఇప్పుడు స్త్రీ పురుషుల మధ్య భేదాలు ఇలా ఈ భావాలే రావు అక్కడ మనకు ఒరిజినల్గా ఏమని చెప్తుంది అనమాట, నీకు అసలు శరీరం ఈజ్ నథింగ్, ఓన్లీ పైన చిన్న లోపల ఉన్నది అగాధమైనటువంటి నీ తత్వం ఉందన్నమాట. అనంతమైన శక్తి ఉంది ప్రతి వాళ్ళలో కూడా. ఆ అనంతమైన శక్తి నెమ్మదిగా ఒక చిన్న కణం నుంచి, అమీబా నుంచి మొదలై ఈ రోజు వరకు ఇక్కడికి మనకి పరిణామం చెందుతూ వచ్చింది. చూడండి, ఇప్పుడు ఇంకొకటి, ఈ వేదాంతం అద్వైత వేదాంతంలో ఎప్పటికో మనకు పరిణామ సిద్ధాంతం ఎప్పుడో చెప్పారు మనకి. అంటే ప్రతి వాళ్ళలోనూ పుట్టిన తర్వాత నెమ్మదిగా ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకి, జంతువు జన్మ నుంచి మానవ జన్మకి ఎన్ని కథలు ఉన్నాయి పురాణాల్లో. మనకి పరిణామం అన్నది కొన్ని వేల సంవత్సరాల క్రితం మనకి హిందువులకి తెలుసు. కొత్త వాళ్ళు డార్విన్ గారు వచ్చారు మన 19వ శతాబ్దంలో. ఆయన వచ్చి ఆ సిద్ధాంతాన్ని చూసి కొత్తగా ఏదో వచ్చినట్టు వాళ్ళు వెస్టర్నర్స్ అందరూ కూడా చెప్తే స్వామీజీ అక్కడికి వెళ్ళి చెప్పారు. ఇవన్నీ మీరు లెక్చర్స్ వింటే అర్థమవుతుందన్నమాట. డార్విన్ గారు చెప్పింది మేము ఒప్పుకుంటాం, కానీ డార్విన్ గారు పూర్తిగా చెప్పలేదు. పరిణామం అన్నది వాళ్ళు ఏం చెప్పారు, కేవలం జంతువుల వరకే చెప్పారు. అంటే ఏంటన్నమాట చూడండి, ఎట్లా అంటే ఇది కొంచెం నేను ఎక్కువ చెప్పాల్సి వస్తుంది ఈరోజు. మామూలుగా ఎలా జరుగుతుంది పరిణామం అంటే అర్థం చెప్తున్నారు చూడండి. సపోజ్ వాళ్ళ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నారంటే, ఒక లేడీ కానీ జింక కానీ అది ఏం చేసిందనమాట, నెమ్మదిగా ఒక చోట ఆ జీవులు ఉన్నాయి, జింకలు ఉన్నాయి ఒక చోట. ఆ జింకలన్నీ పాపులేషన్ ఎక్కువైపోయింది, చాలా ఎక్కువైపోయి ఏమైపోయింది, అక్కడ దగ్గర ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటికి కాంపిటీషన్ ఎక్కువైపోయింది, వాటి మధ్య పోటీ, ఆహారం కోసం పోటీ పడినప్పుడు వాళ్ళు దెబ్బలాట్లే కొన్ని చనిపోయాయి. అందులో ఏదైతే బలవంతురాలో అది బతికింది. సో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని ఇవన్నీ డార్విన్ గారి సిద్ధాంతాలు అనమాట. అది బ్రతికిన తర్వాత నెమ్మదిగా ఏం చేశాయన్నమాట, చెట్లన్నీ కూడా పెద్దవి అయిపోయాయి ఆ ప్రాంతంలో ఉన్నవని. నెమ్మదిగా మెడని ఎలా ఎత్తుతూ నెమ్మదిగా జిరాఫీ వచ్చిందండి దాని నుంచి. అంటే ఈ ఆహారం కోసం ఈ పోటీల్లో ఈ వైభవ్కి చాలా నచ్చింది పాయింట్. సో ఇవన్నీ ఎలా వచ్చాయి, అలాగే కొంతమంది ఈ మనుషులు కోతుల నుంచి వచ్చారు. జీవి యొక్క అవసరాన్ని బట్టి ఆ జీవి శరీరంలో మార్పులు వస్తూ ఉన్నాయి. ఆ విధంగా మనిషి అన్నది వచ్చాడు. అంతవరకు చెప్పారు స్వామీజీ, చెప్పారు ఒప్పుకుంటాం మేము అంతవరకు. కానీ మనిషి వచ్చిన తర్వాత ఒకసారి ఇది వర్తించదు.
ఎందుకంటే ఎవరైతే బలవంతులో రాక్షసులో వాళ్ళు గొప్పని ఎలా చెప్తాం మనం? ఎవరికైతే భౌతికమైన శక్తి ఉందో వాళ్ళు గొప్ప వాళ్ళని చెప్పం కదా మనిషి వచ్చిన తర్వాత. సో మనిషి వచ్చిన తర్వాత మొత్తం రివర్స్ అయిపోతుంది ఎవల్యూషన్. ఎవరిలో త్యాగం ఎక్కువ వాళ్ళు గొప్పవాళ్ళు. సో మనిషి వచ్చేటప్పటికి మీకు ఎక్కడ బుద్ధుడు వీళ్ళందరూ వీళ్ళు కదా గొప్పవాళ్ళు. హయ్యెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ అంటే ఎవరు? వాళ్ళు. అంటే మానసిక పరిణామం స్థితికి వచ్చినప్పుడు మనిషి స్వార్థపరులందరూ బలవంతులందరూ కూడా గొప్పవాళ్ళు కారు. గొప్పవాళ్ళు ఎవరవుతారు? ఎప్పుడూ కూడా ఎవరైతే త్యాగం చేస్తారో అన్నవాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. ఇది స్వామీజీ వాళ్ళకి చెప్పారు. అది ఓకే, ఇది వేరే విషయం అనుకోండి. సో ఈ మనకి పరిణామ సిద్ధాంతం ఏదైతే డార్విన్ గారు చెప్పారో ఎప్పుడో మన పురాణాలు నిండా అవే మీకు పరిణామం. మీరు చూడండి, మన దశావతారాలు చూడండి, దశావతారాలు చూడండి. చివరికి వచ్చాడు నరసింహ అవతారం అంటే సరిగ్గా ఒక యానిమల్ మ్యాన్గా మనిషిగా మారే స్టేజ్ అది. సో ఇవన్నీ కూడా మనకి ఎంత ఆలోచించి మన వాళ్ళు పెట్టారంటే ఎక్సలెంట్ అనమాట. అసలు మన జీవితాలన్నీ ధారపోయాలి. మన పూర్వీకులు చేసినటువంటి విషయాల్ని బయటికి తీసుకురావడానికి కొన్ని వేల మంది భారతీయులు, కొన్ని లక్షల మంది భారతీయులు జీవితాంతం కంకణం కట్టుకొని దానిని బయటికి తీయాలి. ఎందుకంటే మరుగున పడిపోయింది మొత్తం మన నాలెడ్జ్ అంతా కూడా, అసలు తిరుగులేదనమాట ఇటువంటి దానికి. సో ఈ విధంగా వాళ్ళందరూ కూడా చెప్పుకుంటూ వచ్చారు పరిణామ సిద్ధాంతం ఎలా జరుగుతుందని చెప్పేసి. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నామంటే ద్వైత సిద్ధాంతంలో 2 రకాలు ఉన్నాయని చెప్పుకుంటున్నాం కదా. అలాగే బౌద్ధులేమో అసలు ఇండివిజువల్ సోల్, జీవాత్మ, నథింగ్, నాన్ సెన్స్ ఏమీ లేదని చెప్పేశారు వాళ్ళు. అయితే మా స్వామీజీ ఏం చెప్తారంటే లాజికల్గా చెప్పాలంటే బౌద్ధులు చాలా కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏదో చూడని దాన్ని చెప్పలేదు, స్వర్గాలు నరకాలు ఇవన్నీ చెప్పలేదు. మన ద్వైత సిద్ధాంతంలో ఇప్పుడు వైష్ణవ సిద్ధాంతాల్లో వీటన్నిటిలో ఏం చెప్తారు? అక్కడ మనకు ఒక విష్ణులోకం ఉంటుంది. ఆ లోకంలో మనం ఏం చేస్తాము? భగవంతునితో ఇంకెప్పుడు ఆనందంగా ఉంటాము. అది ఆ స్వర్గాలు అవన్నీ, ఒకళ్ళకేమో కైలాసం, ఇంకొకళ్ళకేమో వైకుంఠం, ఇట్లాగా రకరకాల స్వర్గాలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ అంటే గొప్పవాళ్ళు ఎవరైనా వెళ్ళి అలా ఉండొచ్చు, కానీ మనం అనుభవం చెందలేదు కదా అది. సో అందువల్ల అది లాజికల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. అది ఎక్కడుంది ఆ లోకం, మళ్ళీ ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఈ బౌద్ధులు అంటే ఏదైతే వాళ్ళకి అనుభూతి లేదో వాళ్ళు కొట్టిపాడేస్తారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఉంటూ ఈ కాన్స్టెంట్ చేంజ్, వీటి మధ్య మనం దుఃఖాన్ని మనం ఎలా అయితే జీవించాలి దుఃఖం లేకుండా, ఇదే వాళ్ళకి చూపించారు. కాబట్టి వాళ్ళది చాలా లాజికల్గా ఉంటుంది. సో అందుకని ఈ బౌద్ధులు ఏంటనమాట, ఏదో ఒక శాశ్వతమైన వస్తువు వెనకాలుంది అన్నదాన్ని వీళ్ళు నమ్మరు. అలాగే శాశ్వతమైనది ఉంది అని కొంతమంది నమ్ముతున్నారంటే వీళ్ళు అద్వైతులు వీళ్ళందరూ కూడా. సో వీటన్నిటికీ మధ్య ఎప్పుడు కూడా ఈ ప్రపంచంలో కొంచెం వాగ్యుద్ధం జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా. కేవలం ఇక్కడే కాదు, యూరోప్లో కూడా వాళ్ళు ఏమంటారో తెలుసా, రిలీజియనిస్ట్ అండ్ ఐడియలిస్ట్, అలాగే మోడర్న్ పాజిటివిస్ట్ అండ్ అగ్నాస్టిక్స్, ఇవి 2 కూడా సేమ్ అటువంటిదే వెస్ట్రన్ కంట్రీస్లో, యూరోప్లో. మా స్వామీజీకి అన్నీ తెలుసు కాబట్టి దాన్ని కంపేర్ చేస్తూ చెప్తున్నారనమాట. ఇప్పుడు సరే, ఇప్పుడు చూడండి, ఈ అద్వైత వేదాంతం అన్నది ఈ 2 సిద్ధాంతాన్ని, ద్వైత సిద్ధాంతాన్ని, బౌద్ధుల్ని రెండింటిని కలిపి రెండింటినీ కూడా సమన్వయమైనటువంటి ఒక మార్గాన్ని చూపిస్తుంది అనమాట. ఈయన ఏం చెప్తారంటే, వీళ్ళు ఏం చెప్తారు చూడండి, అద్వైత సిద్ధాంతంలో ఈ వెనుక ఒక శాశ్వతమైన వస్తువు ఉంది అంటే ఏదో ఒక వస్తువు ఉంది అని అర్థం కాదు. అక్కడ శాశ్వతమైనది ఒకటి ఉంది. ఎందుకంటే అది లేకుండా దానిపైన చేంజ్ అనేది, ఇప్పుడు చూడండి, ఏదైనా మార్పు జరుగుతుంది అంటే మార్పు లేనిది ఒకటి ఉంటేనే మీకు ఆ మార్పు కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు. ఎలాగైతే స్క్రీన్ ఉందో, స్క్రీన్ స్టడీగా ఉన్నప్పుడు దాని మీద బొమ్మలన్నీ మారుతూ ఉంటాయి తప్ప అది మారుతూ ఉంటే మీకు కనిపించవు కదా. సో అందువల్ల అదొక లాజికల్గా వాళ్ళు తీసుకొచ్చారు. అట్లాగే మనం అందరం కూడా నేనున్నాను, నేను పడుకున్నాను, నేను తిన్నాను, నేను తిరుగుతున్నాను, నేను అని ఉంది కదా, ఆ నేను అన్నది కామన్ కదా, అది శాశ్వతమైనదని కొంతమంది వాదించారనమాట. అయితే అది కరెక్ట్గా అంటే కేవలం భాషలో మనం చెప్పడం ఈజీ, నేను వేరు, ఇది వేరు, బాడీ వేరు అన్నది. కానీ మనం తింటున్నప్పుడు మనం ఊహించుకోగలమా నేను వేరు, నేను తింటున్నాను అంటే ఇది మీకు ఎక్స్పీరియన్స్కి అందదు. అది ఏదో చెప్పచ్చు అట్లాగా, ఎక్స్పీరియన్స్కి అందదు. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే యాక్చువల్గా ఏదైతే శాశ్వతమైనదో ఏదైతే అశాశ్వతమైనదో అలా 2 లేవు, 2 ఒకటే. ఉన్నది ఒక్కటే, శాశ్వతమైనదే. శాశ్వతమైన దానిపైన, అదే పైన కాదు, శాశ్వతమైనదే అశాశ్వతంగా మార్పు చెందుతున్నదిగా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, బంగారం ఉంది, బంగారం పైన రకరకాల ఆకారాలు ఇవన్నీ వస్తున్నాయి కదా, రకరకాల ఆభరణాలు చేస్తున్నాం. బంగారం అనేది శాశ్వతమైన వస్తువు అనుకుంటే అశాశ్వతమైనది ఏది మళ్ళీ దాన్ని మారిపోయి ఇంకొక షేప్లోకి వచ్చేసేయచ్చు కదా. సో ఆ నగ, రూపం, నామరూపాలన్నీ ఏంటనమాట
కేవలం అశాశ్వతంగా దానిపైన కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఈ లాజిక్తో వీళ్ళు ఏం చేశారు, రెండు లేవు, సముద్రం ఉంది, సముద్రం పైన తరంగాలు వస్తూ ఉన్నాయి. తరంగాలు అంటే ఏంటి, నామరూపాలే కదా. ఓ తరంగం, పెద్ద తరంగం వచ్చింది, దాన్ని ఇలా పైకి ఎగిరింది, సముద్రం, అది సముద్రం నుంచి ఏమైనా వేరుగా ఉంది, అది కాదు కదా, కానీ అలా వేరుగా ఉన్నట్టు కనిపిస్తుంది. అట్లాగే ఉన్నది ఒకటే వస్తువు, వీళ్ళు చెప్పేది చాలా లాజికల్గా ఉంది చూడండి. రెండిటికి ఉన్నది ఒకటే వస్తువు, మరి రెండు లేవు అక్కడ. వీళ్ళేం చెప్తున్నారు, బౌద్ధులు ఏం చెప్తున్నారు, అసలు వెనక ఏం లేదు, మనకు కనిపించేది ఒకటే అని చెప్తున్నారు. డ్యూయలిస్ట్ అంటే ద్వైతులు ఏం చెప్తున్నారు, ఉంది ఒక వస్తువు మనం చూడకపోయినా సరే. వాళ్ళు ఏం చెప్తారంటే చంద్రుడు పగలు కనిపించడు, రాత్రి కనిపిస్తాడు. అటువంటిప్పుడు చంద్రుడు లేడని చెప్పగలరా? అలాగే మనం చూడలేకపోతున్నామని చెప్పేసి శాశ్వతమైన భగవంతుడు లేడని ఎలా చెప్తారని వాళ్ళ యొక్క లాజిక్ వాళ్ళకు ఉంటుంది. సో వీళ్ళది చూడండి, వీళ్ళది ఏంటంటే ఉన్నది ఒకటే వస్తువు, రెండు లేవు. ఇది అందుకనే రెండు రకాలు లేవు ఇక్కడ, మంచి చెడు, తర్వాత డార్క్నెస్ అండ్ చీకటి వెలుగు అన్నది లేదు అక్కడ. వెలుగు ఒకటే ఉంది, వెలుగుని తగ్గిస్తావు కదా అప్పుడు చీకటి అవుతుంది. మంచి ఒకటే ఉంది, అది దివ్యత్వం ఒకటే ఉంది, దానికి కొంచెం అటు ఇటు జరిగినప్పుడు అటు ఇటు మారుతూ ఉంటుంది, ఒకటే వస్తువు అని వీళ్ళు చెప్తున్నారు. సో అది ఎలా జస్ట్ ఒకటే వస్తువు కనిపిస్తుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మీరు ఒకవేళ ఈ మారుతున్న ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు ఆ వస్తువుని చూడలేరు, ఆ వస్తువుని చూస్తున్నప్పుడు ఈ ప్రపంచాన్ని చూడలేరు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఉన్నది ఒకటే వస్తువు, ఇలా కనిపిస్తూ ఉంటుంది, కానీ దీన్ని చూసినప్పుడు దాన్ని చూడలేరు, దాన్ని చూసినప్పుడు దీన్ని చూడలేరు. ఎగ్జాంపుల్ వాళ్ళు చాలా ఫేమస్ ఎగ్జాంపుల్ ఏంటంటే, అది తాడు, తర్వాత పాము. ఆ మసక చీకట్లో ఒక తాడు పడి ఉంటే రోడ్డు మీద ఏమనుకుంటాం, పాము అనుకుంటాం. ఆ పాము అనుకున్న క్షణంలో మీకు లోపల నుంచి భయం, గుండెదాడ అన్నీ వచ్చేస్తాయి. ఆ పాము అనుకునే ఆ 2 క్షణాల్లో మీకు అసలు తాడు అన్నదే మీకు తెలియదు, తాడుని చూడరు మీరు. కొంతసేపు అయిన తర్వాత కొంచెం వెలుగు వచ్చిన వెంటనే చూస్తే అయ్యో నేను ఏమనుకున్నాను, భ్రాంతి తొలగిపోయింది. భ్రాంతి తొలగిపోయినప్పుడు మీరు ఏం చూస్తున్నారు, అప్పుడు అక్కడ తాడు చూస్తున్నారు. ఆ తాడుని చూస్తున్నప్పుడు పాముని చూస్తారా? ఇంకా ఈ ఒక్క ఎగ్జాంపుల్ మీద మొత్తం అద్వైత వేదాంతం అంతా కూడా నిలబడి ఉందన్నమాట. చాలా అది ఆలోచించుకుంటూ చూస్తే, అందుకనే ప్రపంచాన్ని మనము, ఈ ప్రపంచం కేవలం మన ఇంద్రియాలకు కనిపించేదే ప్రపంచం చూస్తున్నంతసేపు నువ్వు అసలు వస్తువుని చూడలేవు. సో ఇది సాధ్యమే అన్నది ఎలా తెలుస్తుంది మనకి, మహాత్ముల జీవితాలు చూస్తే తెలుస్తుంది. నేను ఎప్పుడూ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మహాపురుష మహారాజ్ అని స్వామి శివానందజీ మహారాజ్, శ్రీరామకృష్ణుల మరొక శిష్యులు ఆయన అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆయనకి చివరిలో పక్షవాతం వచ్చిందనమాట. పక్షవాతం వచ్చినప్పుడు అప్పటికే ఆయనకి మొత్తం అనుభూతి అంతా ప్రపంచాన్ని చిన్మయ రూపంగా చూస్తూ ఉండేవారు ఆయన. సో ఆయన పక్షవాతం వచ్చి చాలా కష్టపడి ఆ పాపం అట్లా ఉంటే అందరూ దర్శనం చేసుకుంటున్నారు స్వామీజీని. అందరూ వస్తూ ఉంటే ఈయన ఏం చేస్తున్నారు, అందరికీ నమస్కారం పెడుతున్నారు కష్టపడి. వాళ్ళు నమస్కారం చేసుకుని వీళ్ళు నమస్కారం చేస్తూ ఉంటే అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ సేవకుడు అడుగుతాడనమాట, ఏంటి మీరు అంత కష్టపడి వాళ్ళకి నమస్కారం చేస్తున్నారంటే వాళ్ళు బాధపడతారు కదా వాళ్ళందరూ మీరు అలా చేస్తూ ఉంటే. అంటే నేనేం చేయను, వచ్చిన వాళ్ళందరూ నాకు ఏదో ఒక కాంతి, ఒక చిన్మయ స్వరూపాలు లోపలికి వస్తున్నారు, నాకు ఎవరో తెలియట్లేదు, నాకు తేడా తెలియట్లేదు. చాలా దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు ఎవరు ఏంటి, అది ఏ బట్టలు వేసుకున్నారు, అంతవరకు కేవలం అంటే వాళ్ళు అది చూస్తూ ఉంటే ఇది కనిపించదు. అందుకే సమాధిలో చూడండి ఏమీ అసలు బాహ్య స్పృహ ఉండదు ఎప్పుడు కూడా, కష్టపడి దానికి వస్తాయి. ఇది ఎలా మనం చెప్పగలం అంటే, మనం మహాత్ములను చూసి, రమణ మహర్షి లాంటి వాళ్ళని, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళని, పెద్ద పెద్ద మహాత్ములను చూసి మనం ఇవన్నీ కూడా చెప్పగలము. అమ్మ శారదాదేవి అందరినీ సమానంగా, అందరినీ ఎలా ప్రేమించగలిగారు, ఈ దృష్టి ఎప్పుడు ఉండేది. ఆవిడ చర్మచక్షువులతో మనుషులు చూస్తున్నప్పటికీ లోపల నుంచి వాళ్ళు ఏం చూస్తారనమాట, ఆ చిన్మయ రూపాలుగానే చూస్తారు అందరినీ. మనలో మంచి చెడు వాళ్ళ గురించి వాళ్ళు అలాంటివి పట్టించుకోరు అసలు. అందువల్లే అందరినీ ప్రేమించగలుగుతారు. అంతవరకు చాలా అసాధ్యం మనకి. ఆ దృష్టి వచ్చే వరకు నేను ఎంత ప్రయత్నం చేసినా మీ అందరినీ ఒకేలా ప్రేమిస్తాను, ఒకేలా చూస్తాను అనుకుంటే ఇంపాసిబుల్, అవ్వదు అది. ఏదో అప్పుడు మనసు సర్ది చెప్పుకొని అనుకోవచ్చు, కానీ ఈ విజన్ వచ్చే వరకు, ఈ అనుభూతి వచ్చే వరకు మనకి సమదృష్టి అన్నది కలుగదు అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఇది. చూడండి, అంటే ఇప్పుడు ఈ జీవాత్మ అన్నది ఇలా పరిణామం చెందుతూ వచ్చింది. ఒక చిన్న జీవిలోనూ ఆ జీవాత్మ ఉంది, అది పరిణామం చెంది తర్వాత ఇంకొక జీవి కింద మారిన తర్వాత మారి మానవ శరీరాల్లోకి వచ్చింది, మళ్ళీ అనేక జన్మలు తీసుకుంది. ఆ ఉన్నది ఒక్కటే ఉంది కదా, అది బాగా వికాసం చెందిందేమో మనిషిలో.
ఇందులో మామూలు చిన్న జీవులు వికాసం చెందలేదు. అది ఒక్కటే తేడా అనమాట. వికాసంలోనే మీకు తేడాగా ఉంటుంది. ఆ తర్వాత ఈ ద్వైత సిద్ధాంతంలో మరొక విషయం ఏంటంటే పునర్జన్మ. పునర్జన్మ అంటే మనం ఈ జన్మలో ఈ తప్పులు చేసినప్పుడు, మళ్ళీ మంచి చేసినప్పుడు, మన పాప పుణ్యాలని మనం చేసినప్పుడు మన సుఖ దుఃఖాలు మనకు వస్తాయి. అదంతా కర్మ తీసుకొని మళ్ళీ ఇంకో జన్మకి వెళ్తాము. అది ఆ జన్మలో అది క్యారీ అవుతూ ఉంటుంది. పునర్జన్మ సిద్ధాంతం అనేది ఈ ద్వైత సిద్ధాంతంలో ఉంటుంది. యాక్చువల్ అద్వైత సిద్ధాంతంలో జన్మ లేదు, మృత్యువు లేదు. ఎందుకంటే బాడీ లేదు అక్కడ. సో అదంతా కూడా భ్రాంతి. మనం పుట్టాము వెళ్ళిపోయాము అనుకుని భ్రాంతి అని హయ్యెస్ట్ లెవెల్లో చెప్తారు. కానీ అది అర్థం చేసుకోవడం కష్టం. కానీ అది హయ్యెస్ట్ ఐడియా అనమాట. సరే, ఇప్పుడు అద్వైత సిద్ధాంతం ఇది చెప్పింది. అట్లా అని చెప్పి ద్వైత సిద్ధాంతాన్ని తిరస్కరించట్లేదు. ఇప్పుడు బౌద్ధులు కానీ వీళ్ళందరూ ఏం చెప్తారంటే వేరే వాళ్ళని అంగీకరించరు, ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు. విశిష్టాద్వైతం వాళ్ళు ద్వైతుల్ని అద్వైతులు ఇలా కొట్టుకుంటూ ఉంటారు. కానీ అద్వైతం మాత్రం అలాగా వేరే వాళ్ళని విమర్శించదు. ఎందుకంటే అవన్నీ కూడా డిఫరెంట్ స్టెప్స్, స్టేజెస్ అన్నదే అద్వైతం ఎప్పుడు చెప్తూ ఉంటుంది. స్వామీజీ చెప్తారంటే ఇప్పుడు ఇవన్నీ సిద్ధాంతాలు మన ముందు ఉన్నాయి. ఏది కరెక్ట్ చెప్పండి. మీకు ఏది నచ్చితే అది కరెక్ట్. మీ వరకు మీకు ఏది నచ్చితే అది కరెక్ట్, మీరు అనుసరించండి. అందుకని వేరే వాళ్ళని మాత్రం విమర్శించొద్దు. వాళ్ళు ఎలా వెళ్తున్నారు ఏంటి అన్నది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నీ స్థాయికి అందరినీ తీసుకురావడానికి ప్రయత్నం చేయొద్దు. అక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నారు. లండన్లో ఆయన ఉన్న అక్కడ రోజుల్లో ఆ సముద్రంలో పెద్ద తుఫాన్ వచ్చిందట. ఆ తుఫాన్లో కొన్ని ఓడలు చిక్కుకున్నప్పుడు ఒక్క ఓడ మాత్రం తప్పించుకోలేకపోయింది. మిగిలిన ఓడలన్నీ కూడా ఆ తుఫాన్ నుంచి బయటపడుతూ ఉంటే వీళ్ళు ఒక ఫోటోని పబ్లిష్ చేశారు ఒక పేపర్లో. ఆ రోజుల్లో ఏ ఓడ అయితే మునిగిపోతుందో ఇంకొంచెంసేపట్లో మునిగిపోతుంది, అందులో ప్రయాణికులు అందరూ కూడా బయటకు వచ్చి వీళ్ళందరికీ టాటా చెప్తున్నారట. అంటే మీరు జీవించండి, ఆల్ ద బెస్ట్ అని వాళ్ళకి చెప్తున్నారట. మునిగిపోయేవాళ్ళు. స్వామీజీ చెప్తున్నారు, చూడండి ఏం సాహసం. కొంచెం సేపట్లో పడిపోతారు, అప్పుడు కూడా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళ యొక్క ఇది మనకు కావాల్సింది. సో మనం చేయాల్సింది ఏంటనమాట, అందరినీ ఎవరిని విమర్శించకూడదు. వాళ్ళ లెవెల్లో వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళని ముందుకెళ్ళడానికి, నేను ఎలాగో దిగిపోయి ఉన్నాను కానీ ఎదుటి వాళ్ళని కూడా అదే దించడానికి మీరు ప్రయత్నం చేయకూడదు అనమాట. వాళ్ళ స్థాయిలో వాళ్ళు మనం ఇప్పుడు ఎంకరేజ్ చేసి మన స్థాయికి తీసుకురావడానికి ఎప్పుడు కూడా ప్రయత్నించకూడదు అని చెప్తున్నారు. తర్వాత ఇది ఇంకొకటి ఉంది. అది అంటే యాక్చువల్గా మనకి ఇక్కడ అర్థం కాదు, అది వెస్ట్రన్ కంట్రీస్లో, పాశ్చాత్య దేశాల్లో ఈ ఐడియా ఉంది. అదేంటంటే మీ యొక్క వ్యక్తిత్వం ఏదైతే ఉందో, వ్యక్తిత్వం అంటారు, ఇండివిజువాలిటీ అంటారు ఇంగ్లీష్లో. ఆ ఇండివిజువాలిటీ కనుక మనం పోగొట్టుకుంటే కనుక మనకి నైతికత తగ్గిపోతుంది అన్న ఒక భావం ఉందట అక్కడ. ఇండివిజువాలిటీ అంటే నాకు ఒక పర్సనాలిటీ, నేను ఇది సో అండ్ సో, అది ఎక్కడైతే నాకు తగ్గిపోతుందో అప్పుడు నేను ఇమ్మోరల్ అయిపోతాను అన్నట్లుగా ఒక ఫీలింగ్ ఉందట. స్వామీజీ చెప్తున్నారు, నాన్ సెన్స్. అదేంటిది, నీ ఇండివిజువాలిటీ అంటే అర్థం ఏంటి ఇంగ్లీష్లో? అన్డివైడెడ్. ఇండివిజువల్ అంటే డివిజన్ లేనిది అని చెప్పి. కానీ మనం ఇండివిజువల్ అంటే ఏమనుకుంటున్నాం, నేను వేరు నువ్వు వేరు. యాక్చువల్ ఇండివిజువాలిటీ ఎక్కడ వస్తుంది అనమాట, ఇన్ఫినిట్. అంటే మనలో ఏదైతే అనంతమైన సత్తా ఉందో అది ఇండివిజువల్. మనం ఏం చేస్తున్నామంటే ఆ ఇండివిజువల్ అవ్వడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వీఆర్ నాట్ ఎట్ ఇండివిజువల్స్ అంటారు స్వామీజీ. ఇండివిజువల్ అంటే వ్యక్తి అని మనం అనుకుంటాం కదా. ఇంగ్లీష్లో ఇండివిజువల్ అంటే ఏంటనమాట, అది ఇండివిజువల్ అంటే ఒక వ్యక్తి అంటే ఒక డెఫినేషన్, నువ్వొకటి అని అర్థం. కానీ యాక్చువల్ మీనింగ్ ఏంటి, నాట్ డివైడెడ్, ఒకటే. సో దాని వైపు మనం ప్రయాణించడం అనేది ఇండివిజువాలిటీ. స్వామీజీ ఏం చెప్తున్నారంటే, నీ యొక్క వ్యక్తిత్వాన్ని నువ్వు ఎంత కోల్పోతావో నువ్వు అంత నిస్వార్థంగా తయారవుతావు. ఎంతసేపు నేను, నా పర్సనాలిటీ, నాది, నా ఆలోచనలు నువ్వు పట్టుకొని కూర్చున్నంత వరకు నీ వల్ల ప్రపంచానికి ఏం లాభం లేదు. నువ్వు సంపాదించుకుంటావు, నువ్వు బాగానే ఉంటావు. కానీ నిజమైన మంచి ప్రపంచంలో ఎవరి ద్వారా జరిగింది, కేవలం తనను తాను మర్చిపోయిన వాళ్ళ ద్వారానే జరిగింది. బుద్ధుడు తాను మర్చిపోయారా లేదా? గొప్ప వాళ్ళందరూ వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని మర్చిపోయారు, వాళ్ళ ద్వారానే ప్రపంచానికి మంచి జరుగుతుంది. ఈ పాయింట్ వాళ్ళకి చెప్తున్నారనమాట. ఇది మనకు అంత ఇంపార్టెంట్ కాదు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే నాట్ ఓన్లీ యాజ్ అన్ ఇండివిజువల్, వ్యక్తిగా మాత్రమే కాకుండా ఒక జాతిగా మేము గొప్ప, మేము మాకులా ఉండాలని అలా ఎవరైతే అనుకున్నారో వాళ్ళ వల్ల ప్రపంచానికి నష్టం జరిగింది. అది ఇక్కడ చెప్తున్నారు. ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ గురించి చెప్తున్నారు మళ్ళీ స్వామీజీ. ఇస్లాంలో ఏం చేశారు వాళ్ళు, మహమ్మద్ వచ్చిన తర్వాత ఆయన్ని అనుసరించడానికి వాళ్ళందరూ కూడా ఆయన యొక్క త్యాగం కానివ్వండి, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని కూడా అందరూ కూడా ప్రభావితులై
ఆయన్ని ఎలా చేయమంటే అలాగే ఆయన చెప్పిన మాటల్ని వేదంగా చేసుకొని ఆయన ఏం చేయమంటే అది చేశారు. వాళ్ళు ఏంటనమాట, ప్రతి వాళ్ళని కూడా నేను చెప్పిందే కరెక్ట్, మిగిలిన ఎవరైతే ఈ సిద్ధాంతాలను నమ్మరో, ఆయనకి ఏదో అనుభూతి కలిగింది, ఒక అతీంద్రియ అనుభూతి, అది ఆయన అదే ఇంకెవరికి కలగలేదు, ఇదే కరెక్ట్ అనుకుని ఆయన ఏం చేశారన్నమాట, అందరూ కూడా దీన్నే పాటించాలి. అందులో ఎంత స్పష్టంగా రాసి ఉంది ఖురాన్లో అంటే ఇక్కడ స్వామీజీ చెప్తున్నారనమాట, ఎవరైతే దీన్ని నమ్మరో వాళ్ళందరినీ కూడా చంపేయాలి. చంపేస్తే నీకు పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం వస్తున్నది నువ్వు ఎక్కడికి వెళ్తావంటే అక్కడ ఏదో ఉంటుంది పైన స్వర్గం, అక్కడ అప్సరసలు వీళ్ళందరూ ఉంటారు, అక్కడ నీకు కావాల్సిన అన్ని ఎంజాయ్మెంట్స్. అంటే అది స్వార్థపరత కదా. సో మొరాలిటీ అన్నది ఎక్కడి నుంచి వస్తుంది అనమాట, నీకు నిస్వార్థత నుంచే మొరాలిటీ వస్తుంది. నేను స్వర్గానికి వెళ్తాను అనడం కూడా నీ స్వార్థం అది. సో అందుకని అద్వైతంలో స్వర్గానికి వెళ్ళడం కూడా స్వార్థమే, నీ ముక్తి కోసం పాటుపడడం కూడా స్వార్థమే. అద్వైతం అంటే అంత గ్రేట్. అద్వైతంలో మీకు ఏంటి చెప్పండి ఆదర్శం? బాడీలెస్నెస్, దేహాతీత భావం అన్నదే అద్వైతంలో. ఇప్పుడు స్వర్గానికి వెళ్తాం, అక్కడ అప్సరసలు రంభ ఊర్వశి తిలోత్తమ ఉంటారు, నీకు రకరకాల పానాలు ఉంటాయి, డ్రింక్స్ ఉంటాయి, హాయిగా ఉండొచ్చు, రకరకాల ఆభరణాలు వేసుకోవచ్చు, మంచి రూపం ఉంటుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది. ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళినా బాడీతోనే. ఈ బాడీ అన్నది అది అద్వైతం అన్నమాట. అందుకని అక్కడ మీకు స్వార్థం అనేది రాదు, ఇంకా స్వార్థం అనేది బాడీ నుంచి వస్తుంది. సో అందువల్ల అద్వైత ఈజ్ ద గ్రేట్ సోర్స్ ఫర్ మొరాలిటీ, ఎథిక్స్. ఈ అద్వైతాన్ని మీరు నమ్మితే, వేదాంతాన్ని మీరు ఎవరైతే నమ్ముతారో వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ మీరు చూడండి, స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట, మళ్ళీ అటు ఇటు ఉండదు. సో ఇది అనమాట ఇక్కడ మనకి. ఎందుకంటే మనం చేయలేము, మనకు అన్నీ కావాలి, కానీ దాన్ని ముందు పెట్టుకుంటే ముందు యూ కెనాట్ బి సెల్ఫిష్. సో దిస్ ఈజ్ మొరాలిటీ. చాలా గొప్ప విషయం అనమాట స్వామీజీ చెప్పింది ఇది. స్వామీజీ అలా ఉండేవారు. స్వామీజీ క్యారెక్టర్ చూడండి ఒకసారి. సో తర్వాత ఇంకోటి, ఇప్పుడు ఇస్లాం గురించి చెప్పిన తర్వాత వాళ్ళు క్రిస్టియానిటీ గురించి కూడా చెప్తున్నారు. వాళ్ళు క్రిస్టియన్స్గా చెప్తున్నారు ఇక్కడ స్వామీజీ. ఆ క్రిస్టియానిటీకి ఏం చెప్తున్నారంటే, కంపారిటివ్గా ఇప్పుడు ఇస్లాం అంటే అసలు డైరెక్ట్గా ఖురాన్లోనే ఎవరైతే విశ్వసించారో వాళ్ళని చంపేయమని ఉంది, కానీ బైబిల్లో అట్లా లేదు. నిజమైన క్రిస్టియానిటీ, క్రైస్ట్ ఏదైతే చెప్పారో అక్కడ కూడా అద్వైత భావం ఉంది. అక్కడ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అని చెప్పారు ఆయన. కానీ దాన్ని పక్కన పెట్టేసి, అంటే అద్వైత భావం ఎప్పుడైతే ఉందో అప్పుడు మీకేంటంటే ఇది రాదు, క్రైస్టే గొప్ప, ఆయన అనుసరిస్తేనే నీకు ముక్తి, ఈ భావం రాదు కదా. సో అక్కడ అద్వైత భావాన్ని వాళ్ళు ఎక్కువ ఎంకరేజ్ చేయలేదు. వాళ్ళు ఏం చేశారు, అన్ని రకాల భావాలు తీసుకొచ్చి, మీకు తెలుసు కదా క్రిస్టియానిటీ మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత మొత్తం రాజ్యాలన్నింటినీ కూడా చర్చ్ అధీనంలో ఉండేవి. ఒక రాజు మారాలన్న ఏం చేయాలి, చర్చ్ అధీనంలో ఉండేవి. వాళ్ళు ఏం చేసేవారు తెలుసా, వాళ్ళు బిషప్స్ వాళ్ళు మొత్తం కంట్రోల్ చేసేవారు స్టేట్స్ని. మీకు మధ్యయుగంలో చూడండి మొత్తం చర్చ్ కంట్రోల్లో ఉండేది. వాళ్ళే మీకు తెలుసా, వీళ్ళందరికీ సముద్ర మార్గాలు కనుక్కునేటప్పుడు ఆశ్చర్యం ఏంటంటే, వీళ్ళందరినీ కూర్చోబెట్టి, పోర్చుగల్, స్పెయిన్, యూరోప్ కంట్రీస్ అందరినీ కూర్చోబెట్టి మొత్తం ఆఫ్రికా అండ్ ఇండియా ఈ భూభాగాలను చేసి, ఇది నువ్వు ఆక్రమించుకో, ఇది నువ్వు ఆక్రమించుకో అని ఒక్కొక్క దేశానికి రాసిచ్చారట. వాళ్ళు మ్యాప్లో రాసిచ్చారట. రాసిచ్చి వాళ్ళందరినీ మీరు ఏం చేయాలి, క్రిస్టియన్స్గా మార్చాలి. క్రిస్టియన్స్గా మార్చాలి. తర్వాత అక్కడ ఉంది ఏమైనా ఉంటే మనం తీసుకొచ్చేయాలి, మన భగవంతుని అక్కడ ప్రీచ్ చేయాలి. ప్రీచ్ చేసిన తర్వాత అక్కడ ఏమైనా ఉందనుకోండి, సంపద కొల్లగొట్టుకుని వచ్చేయండి. అలా కొల్లగొట్టుకుని ఏం చేశారు, మొత్తం యూరోప్ అంతా, ఇప్పుడు యూరోప్ యొక్క ఐశ్వర్యం అంతా కూడా మన ఇండియాదే. మీకు తెలుసా ఈ విషయం? ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నారు అందరూ కూడా. ఇప్పుడు అంచనా వేస్తే వాళ్ళు దోచుకున్న సంపద $40 trillion ఇట్ సీమ్స్. సో ఇంత దోచుకుని ఇది క్రిస్టియానిటీ చేసింది. ఎదుటి వాళ్ళని దోచుకో, వాళ్ళని మార్చేయి, వాళ్ళ యొక్క ఒరిజినల్ రిలీజన్ ఏదుందో వాటిని అన్నిటిని నాశనం చేసాయి. ఆ మనుషుల్ని మొత్తం అమెరికానంతా ఆక్యుపై చేసుకున్నారు. అట్లాగే యూరోప్, సోకాల్డ్ క్రిస్టియన్ కంట్రీస్, అక్కడ లోకల్గా ఉండే రెడ్ ఇండియన్స్, వాళ్ళకున్న ట్రైబల్ ట్రెడిషన్స్ ఉన్నాయి, ట్రైబల్ గాడ్స్ ఉన్నాయి. వాళ్ళందరినీ ఒక్కళ్ళు లేరు ఇప్పుడు. మొత్తం అమెరికా, సోకాల్డ్ అమెరికా ఈరోజు అట్లా వచ్చిన అమెరికా అది. మొత్తం అందరి సంపదని కొల్లగొట్టి తీసుకెళ్ళి అందరినీ నాశనం చేసి, నీగ్రోలందరినీ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చి వాళ్ళేమో జస్ట్ జంతువుల్లాగా పనిచేయించుకొని, ఎందుకంటే చూడడానికి వీళ్ళు తెల్లగా ఉన్నారు, వాళ్ళు నల్లగా ఉన్నారు, అది తేడా. పశువుల కంటే హీనంగా చూశారు వాళ్ళని. ఇటువంటి కల్చర్ అనమాట. అందుకే భారతదేశం ఏం చేస్తుందంటే ఏమీ తెలియదు కదా, తను రక్షించుకోవడం తెలియలేదు పాపం మన దేశానికి. 1000 సంవత్సరాలు బానిసత్వంలో ఉండిపోయింది, వాళ్ళకి అర్థమే తెలియలేదు పాపం. వాళ్ళకి రిలీజన్ ఎవరిని దోచుకోమని చెప్పలేదు, ప్రతి వాళ్ళకి ఆశ్రయం ఇవ్వమని చెప్పింది. ఎన్నో దేశాల నుంచి ఇక్కడికి వచ్చారు, ఆశ్రయం పొందారు. ఈరోజు కూడా యూదులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ యొక్క రిలీజియన్ పాటించుకుంటూ అందరినీ ఆదరించారు ఇక్కడ.
సో అందుకే ఇటువంటి ఉదార భావాలు కలిగినటువంటి ఈ సనాతన ధర్మం పైకి వస్తేనే ప్రపంచం బాగుపడుతుంది. దోపిడీతనం, లేకపోతే అందరినీ నాలాగా చేసేసుకోవాలని అనుకోవడం, ఇటువంటి వాళ్ళు ఎన్నిసార్లు అబద్ధాలు ఆడి ఎన్ని రకాలైన చేసి దోపిడీయే స్వభావం కలవాళ్ళు ప్రపంచ అధినేతలు అయితే కనుక ఎలా అవుతుంది ప్రపంచం యొక్క పరిస్థితి. అందుకనే మనకి అలాగా మనం ఏం చేసామంటే మనల్ని మనం రక్షించుకోవడం తెలియక ఇట్లా జరిగింది. ఇప్పుడు అందుకే సెల్ఫ్ ప్రొటెక్షన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. డిఫెన్స్, మనం ఎవరి మీద యుద్ధానికి వెళ్ళడం, కానీ ఎవరన్నా వస్తే మాత్రం అట్లా తయారు చేసుకుని, లేకపోతే నీ అస్తిత్వం ఉండదు. ఈరోజు ఇజ్రాయెల్ చూసారా, ఇజ్రాయెల్ అందరూ తిట్టుకుంటారు. పాపం వాళ్ళు ఒరిజినల్ యూదులు వాళ్ళు, అంటే మీకు తెలుసు కదా, క్రైస్ట్ అన్న ఆయన యూదులు, ఆయన అందులో పుట్టిన ఆయన. తర్వాత క్రిస్టియానిటీ వచ్చిన తర్వాత ఒరిజినల్ కొంతమంది క్రిస్టియానిటీ తీసుకోలేదు వాళ్ళందరినీ ఇప్పుడు అక్కడ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అందరూ కలిపి వాళ్ళని ఊచకోత అనమాట, వాళ్ళకు ఒక ప్లేస్ లేకుండా మొత్తం తరిమి కొట్టారు. అట్లాంటి వాళ్ళు ఐన్స్టీన్ యూదులు తెలుసు కదా మీకు, మహామేధావులు వాళ్ళు, మహామేధావులు. అట్లాంటి వాళ్ళు మళ్ళీ వచ్చి వాళ్ళు రీక్లెయిమ్ చేసుకున్నారు ఇజ్రాయిల్ని. అప్పటి నుంచి మొత్తం అన్ని కంట్రీస్ దాని మీద మన అటాక్స్ అంటే అటాక్స్ అనమాట. వాళ్ళు ఏం చేశారు, అంతకన్నా బలవంతంగా తయారైపోయి వాళ్ళు షీల్డ్స్ చాలా మేధావి కదా, ఎంతో ఇన్నోవేటివ్ టెక్నాలజీతో వాళ్ళ దేశాన్ని రక్షించుకుంటూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ప్రపంచ పాలిటిక్స్ అని చూడండి, ఇదంతా ఈ మతం దాని నుంచి వచ్చింది అంతా కూడా. ఆశ్చర్యం, మొత్తం ఈ దారుణాలన్నీ కూడా మతం పేరుతో వచ్చాయన్నమాట. సో వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి ప్రయత్నించుకుంటున్నారు. ఇప్పుడు మనం చేస్తుంది కూడా అదే. మొన్నటి వరకు మనం ఏం చేస్తాం, ఇష్టం యుద్ధాలు చేస్తే మన భూభాగాలు అందరికీ ఇచ్చేసి ముక్కలైపోయి ఇంత పెద్ద భూభాగం ఎన్నిసార్లు డివైడ్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు, ఆ బ్రిటిష్ వాళ్ళు. బర్మా, ఆఫ్ఘనిస్తాన్ అన్నీ కలిసి ఉండేవి మనకి ఏమీ తెలిసేది కాదనమాట. నేపాల్ అన్నీ ఏ రోజు మనం డిఫైన్ చేసుకోలేదు. ఇది అంత సయోధ్య అందరి మధ్య కలిసి ఉండేవాళ్ళం. టిబెట్ ఏ రోజు బార్డర్స్ మనం రాసుకోలేదు, దెబ్బలాడుకోలేదు. అట్లాంటిది వాళ్ళు వచ్చి మొత్తం దేశాన్ని 7-8 ఖండాలు చేసుకుని వెళ్ళిపోయారు అనమాట మన దేశాన్ని. సో ఈరోజు ఏంటంటే మన గురించి తెలుసుకోవడం, ఆత్మనిర్భరత, తర్వాత ఆత్మరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. అది మన దేశాన్ని రక్షించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ధర్మం రక్షించబడితేనే ప్రపంచం రక్షించబడుతుంది. ఎందుకంటే విషయం తెలుస్తూనే ఉంది. ఏ రోజు బుద్ధిజం అండ్ హిందూయిజం వెళ్ళి ఎవరి మీద దాడులు చేశాయా చెప్పండి? చేయలేదు. సిక్కు మతం ఎందుకు వచ్చింది? సిక్కు మతం వేరు మతం అంటున్నారు, ఎందుకు వచ్చింది చెప్పండి? హిందూ మతాన్ని రక్షించుకోవడానికి సిక్కు మతం వచ్చింది. అందరూ ఊచకోతకు వస్తుంటే మహమ్మదీయులు అప్పుడు సజీవ సమాధులు చేస్తూ ఉంటే సిక్కు గురువులను ఎలా వచ్చారు? రక్షించుకోవడానికి వచ్చింది. గురునానక్ అన్న ఆయన సయోధ్య తీసుకోవడానికి వచ్చారనమాట. సో ఈ విధంగా చూడండి, మన చరిత్ర అంతా చూస్తే మన యొక్క ఏంటంటారు తత్పరత లేక మనకు అర్థం కాలేదు వాళ్ళు ఏం చేస్తున్నారు. అది ఇంక ఈ పొరపాటు ఇప్పుడు జరగకూడదు మన చరిత్రలో. సో ఇదంతా వేరే పాయింట్లోకి వెళ్ళిపోయాము. స్వామీజీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒరిజినల్ క్రిస్టియానిటీ ఈజ్ వెరీ గుడ్ అండ్ బైబిల్లో ఉన్నది, కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మేబీ కొన్ని వాళ్ళ క్రియేషన్ అవన్నీ కూడా సైంటిఫిక్గా ఉండవు. కానీ ఆయన ఒక్కడే ఇంక ప్రపంచం ఇంక లేదు అంటే మాత్రం ఎలా ఒప్పుకుంటాం? 10,000 సంవత్సరాల చరిత్ర ఇప్పుడు అందరూ నిరూపిస్తుంది. ఇప్పుడు వేల చరిత్రలు అంతా కూడా భూమిలోంచి బయటకు వస్తాయి. పురావస్తు శాస్త్రజ్ఞులు మొత్తం సైన్సే నిరూపిస్తుంది. అంతకుముందు చరిత్రే లేదని వాళ్ళు నిరూపించడానికి ట్రై చేశారు, కానీ ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోక తప్పదనమాట. కానీ యాజ్ ఎ పర్సనాలిటీ క్రైస్ట్ ఆయన చెప్పిన సిద్ధాంతాన్ని మనం గౌరవిస్తాం, కానీ అందులో ఉన్నవన్నీ కూడా యాక్సెప్ట్ చేయడం మనం చేయలేము. సో ఇది స్వామీజీ చెప్తున్నారు. అందులోకి ఎప్పుడైతే ఇటువంటి స్వార్థపరత ఎంటర్ అయిపోయిందో వాళ్ళందరూ కూడా చర్చిని క్రిస్టలైజ్ చేసేసారు. ఇంకా నో చేంజ్ అనమాట. ఎవరితోనూ ఆక్రమించుకోవడం, మార్చడమే ధ్యేయంగా ఉన్న వాళ్ళని ఎవరిని రెస్పెక్ట్ చేయకుండా దాన్ని మనం అంగీకరించాం అనమాట. కానీ క్రైస్ట్ యాజ్ ఎ పర్సనాలిటీ వి రెస్పెక్ట్ హిమ్. అది మన కల్చర్, అది అర్థమైందా? సో ఇది మనం ఏంటంటే ఈయన గొప్ప ఆయన గొప్ప అని మనం ఎప్పుడు అనుకోం కదా. ఎవరికి వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఉన్నారనుకోండి, కృష్ణుడే గొప్ప అని, శివుడే గొప్ప అని, అది కూడా కరెక్ట్ కాదు. అది నీకు ఇష్టమైతే నువ్వు కృష్ణుడిని ఆరాధించి నువ్వు గొప్పగా తయారవు, అది ఇంపార్టెంట్. ఆయన గొప్ప ఈయన గొప్ప అని దెబ్బలాడుకునే ప్రయోజనం? నువ్వు ఎలా ఉన్నావో ఫస్ట్ అది చూపించు. ఇది మనం ఈ అద్వైతాలు ఇది ఈజీ అనమాట. సో ఈ విధంగా మనం అన్నీ కొంచెం తెలుసుకోవాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. జ్ఞానం ద్వారానే మనకు ముక్తి వస్తుంది అనమాట. ఏది పెడితే అది నమ్మేయడం అట్లా కాదు. మీకు ఒక భగవంతుని ఇది ఇచ్చాడు కదా, దాన్ని కూడా మనం ఆలోచించుకోవాలి. అందుకే మనకు స్వామి వివేకానంద దేనిని తీసిపడేయలేదు. ఆయన ఏం చేశారనమాట, మనసు ఈ జ్ఞానం మెదడు ఇచ్చాడు భగవంతుడు, మీకు ఆలోచన శక్తి ఇచ్చాడు, దాంతో విశ్లేషించండి భగవంతుని యొక్క తత్వాన్ని. అలాగే భగవంతుని యొక్క భావాన్ని భావించండి. భక్తి యోగం కావాలి, జ్ఞానయోగం కావాలి. అలాగే భగవంతునికి సమర్పిస్తూ పనిచేయండి, కర్మయోగం కావాలి. అలాగే మీలో ఉన్నటువంటి ఈ శక్తి ఏదైతే ఉందో దైవీ శక్తిని జాగృతం చేసుకోవడానికి ప్రతి నిమిషం ప్రయత్నం చేయండి. దట్ ఈస్ కాల్డ్ రాజయోగం, లేకపోతే ధ్యానయోగం అంటారు. ఇవన్నీ చేసుకుంటూ ప్రతి దాన్ని
మనం భగవంతుని వైపు తీసుకెళ్ళాలని స్వామి వివేకానంద చెప్పారు. ఒకటే కాదు, అన్ని మార్గాల్లోనూ మీరు పైకి వెళ్ళొచ్చు అని చెప్పారనమాట. మనలో ఉన్నది, అందరిలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి భగవంతుడే. మనం ఏం చేసామన్నమాట, చిన్న చిన్న ఎలాగైతే ఈ గొంగళి పురుగు ఉంటుంది కదా, అది దాని చుట్టూ ఏం నిర్మించుకుంటుంది, గూడు నిర్మించుకుంటుంది. అలాగే మనం కూడా ఏం చేస్తాం, ఈ బాండేజెస్ అన్ని పెట్టుకుని గూడుని నిర్మించుకొని, అయ్యో నాకు భగవంతుడు ఇలా చేశాడు అలా చేశాడు అంటే ఎట్లాగా, నీకు నువ్వే చేసుకున్నావు. అది దానిలోంచి నీకు ఆధ్యాత్మిక వికాసం కలిగితే ఎలాగైతే సీతాకోకచిలుక రంగురంగులతో బయటకు వస్తుందో అట్లా మనం కూడా ఆ గూడు నుంచి బయటకు వస్తాము అని చెప్తున్నారు స్వామీజీ. సో చూడండి, ఇప్పుడు ఒక చిన్న ఏకకణం నుంచి మనం ఇలా పరిణామం చెందుతూ ఈ మానవుల కింద వచ్చాము. ఎక్కడి నుంచి వచ్చామంటే మన యొక్క విల్ పవర్ నుంచి వచ్చాము. ఇందాక నేను చెప్పాను కదా, ఒక చిన్నది జింక అనేది జిరాఫీలా మారిపోయిందని. దేని నుంచి నేను ఇలా తినాలని మెడని చాచుకుంటూ అంటే అది విల్ పవరే కదా. అది ఆ విల్ పవర్ నుంచే అది ఇంతవరకు వచ్చాం కాబట్టి ఇప్పుడు కూడా మనకు విల్ పవర్తోనే మనం ఇంకా గొప్పగా మారగలము. సో విల్ అన్నది సర్వశక్తివంతమైనది. మన యొక్క మనిషికి విల్ పవర్ ఏదైతే ఉందో దానితోనే మనం అన్నీ సాధించవచ్చు అన్నమాట. సో దానిని మనం ఏం చేయాలన్నమాట, బాగా పదును పెట్టాలి. నేను ఇది చేస్తాను, చేసి తీరుతాను, చిన్న చిన్న విషయాలే, తెల్లవారుజామున లేస్తాను, భగవంతుడి గురించి ఆలోచిస్తాను. విల్ పవర్, ఆ విల్ పవర్ నుంచే మనిషి తనను తాను ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతాడు అని చెప్తున్నారు స్వామీజీ. సో దానిని మన యొక్క ఈ ఇచ్ఛాశక్తి ఏదైతే ఉందో దాన్ని ఇంకా మనం చేసుకోవాలంట. అందుకే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణి అమ్మ, ఆ శక్తి స్వరూపిణి ఆవిడ. మనలో ఉన్నటువంటి శక్తే అమ్మ, తల్లి, జగజ్జనని, ఇంకెవరు కాదు. సో దానిని మనం ప్రచోదనం చేసుకోవాలి ఇప్పుడు కూడా అని స్వామీజీ చెప్తున్నారు. ఎప్పుడైతే ఏదో నేను పాపం చేశాను లేదా ఏదో తప్పు చేశాను, నేను ఎప్పుడో ఇలా అని చెప్పి దాన్నే పట్టుకుని కూర్చోవద్దు. నీలో ఉన్నటువంటి మంచి క్యారెక్టర్, సపోజ్ నేను ఎవరినో బాధ పెట్టావు, నీ మాటలతో బాధ పెట్టావు ఎవరినో, ఇంకొక రోజు మంచి మాటలు చెప్పు, మంచి మాటలు చెప్పడం అలవాటు చేసుకో. అంతేగాని అయ్యో నేను అంతెందుకు, నేను బాధ పెట్టాను రోజంతా వేస్ట్ చేయొద్దు. సో స్వామీజీ ఏం చెప్తారంటే, మంచి ఏదైతే ఉందో దాన్ని మీరు ఎసెప్ట్ చేయండి. అలాగని చెప్పేసి చెడు చేయమని నేను చెప్పట్లేదు. స్వామీజీ అంటున్నారు, చెడు ఎంత చేసినా పర్వాలేదని నేను చెప్పట్లేదు. ఒకసారి అయిపోయింది అది, దాని గురించి నువ్వు ఆలోచించుకో, మంచిని నువ్వు ఎసెప్ట్ చెయ్యి. చేస్తే కనుక అది ఆటోమేటిక్గా చెడు అన్నది వెళ్ళిపోతుంది. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ స్వామీజీ చెప్పిన సిద్ధాంతాల్లో. తరువాత లాస్ట్లో స్వామీజీ కొన్ని మాటలు చెప్పారు. అండ్ ఇంగ్లీష్లోనే నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్వామీజీ మాటలు కాబట్టి అవి మనకు చాలా శక్తివంతంగా ఉంటాయి. బిల్డ్ అప్ యువర్ క్యారెక్టర్ అండ్ మేనిఫెస్ట్ యువర్ రియల్ నేచర్, ద ఇఫల్జెంట్, ద రెస్ప్లెండెంట్, ద ఎవర్ ప్యూర్, అండ్ కాల్ ఇట్ అప్ ఇన్ ఎవ్రీ వన్ దట్ యు సీ. అంటే మీ యొక్క వ్యక్తిత్వాన్ని ఎప్పుడు కూడా దాన్ని నిర్మించుకుంటూ ఉండండి, చక్కగా వికసితం చేసుకుంటూ ఉండండి. అలాగే ఏదైతే మనిషిలో చాలా గొప్పదో, ఎప్పుడు తేజోవంతంగా ఉంటుందో, దివ్యంగా ఉంటుందో దానినే ఎప్పుడు మీరు చూడడానికి ప్రయత్నించండి, నీలోనూ ఎదుటి వాళ్ళలోనూ కూడా. ఐ విష్ దట్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ హ్యాడ్ కమ్ టు సచ్ ఎ స్టేట్ that even in the vilest of human beings we could see the real self within, and instead of condemning them, say, rise thou effulgent one, rise thou who art always pure, rise thou birthless and deathless, rise almighty and manifest thy true nature. These little manifestations do not befit thee. స్వామీజీ అంటున్నారు, నేను ఒకటే కోరుకుంటున్నాను, ఇక్కడున్న మనందరిలో కూడా అటువంటి ఒక స్థాయి రావాలి. ఏ స్థాయిలో అయితే ఈవెన్ చాలా కిరాతకుడి మధ్యలో కూడా ఆ భగవంతుని యొక్క శక్తిని గుర్తించి వాళ్ళని ఆ శక్తిని వాళ్ళకి గుర్తు చేసేలాగా నువ్వు వాళ్ళకి గుర్తు చేయాలి. ఇగో నీలో ఇంత శక్తి ఉంది, ఇంకా మర్చిపోయి ఇట్లాంటివి అని, అటువంటి శక్తి మనందరిలోనూ రావాలి అని చెప్పి నేను కోరుకుంటున్నానని స్వామీజీ చెప్తున్నారు. దిస్ ఈజ్ ద హైయెస్ట్ ప్రేయర్ దట్ ద అద్వైత టీచర్స్. This is the one prayer to remember our true nature, the God who is always within us, thinking of it always as infinite, almighty, ever good, ever beneficent, selfless, bereft of all limitations. And because the nature is selfless, it is strong and fearless. For only to selfishness comes fear. ఇది చూడండి, చాలా ఇంపార్టెంట్. సో అద్వైతలో గొప్ప ప్రార్థన ఏంటన్నమాట, లోపల నుంచి ఉన్నటువంటి ఆ శక్తిని బహిర్గతం చేయడం, ఆ భగవంతుణ్ణి మేల్కొల్పడం, లోపల ఉన్నటువంటి భగవంతుణ్ణి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మన లోపల ఉన్నటువంటి ఈ గొప్ప శక్తి ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని
ఏం చేయాలన్నమాట, మనం నిస్వార్థంగా తయారవ్వాలి. ఎందుకంటే నిస్వార్థంగా ఉంటే నీకు స్ట్రెంగ్త్ వస్తుంది. వీక్నెస్ ఎప్పుడు కూడా సెల్ఫిష్ పీపుల్ వీక్గా ఉంటారు. సో నిస్వార్థంగా ఉంటే నీకు స్ట్రెంగ్త్ వస్తుంది, తర్వాత నీకు భయం పోతుంది. ఎందుకంటే సెల్ఫిష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భయం వస్తుంది. ఏదైనా చూడండి, భయం కలుగుతుందంటే నాలో ఏదో నా శరీరం గురించి కానీ, నా యొక్క వ్యక్తిత్వం గురించి కానీ, నా పర్సనాలిటీ గురించి కానీ, నా ఆస్తి గురించి కానీ, అంతస్తు గురించి కానీ, నీకు సంబంధించిన వాటి గురించి, ప్రొటెక్షన్ గురించి ఏదో పోతాయనే భయం, దీని నుంచి భయం వస్తుంది. ఎప్పుడైతే నిస్వార్థంగా నాకు ఏమొద్దు, ఈ బాడీ కూడా నేను ఐ విల్ గివ్, ఐఎమ్ రెడీ టు గివ్ దిస్ బాడీ ఆల్సో అని రెడీగా ఉన్నప్పుడు వాళ్ళకి భయం ఉంటుంది, అస్సలు భయం ఉండదు. సో హీ హూ హ్యాస్ నథింగ్ టు డిజైర్ ఫర్ హిమ్సెల్ఫ్ హూమ్ డస్ హీ ఫియర్ అండ్ వాట్ కెన్ ఫ్రైటన్ హిమ్. అసలు తనకంటూ ఒక కోరిక లేని వాళ్ళని ఎవరు ఏది భయపెడుతుంది, ఎవరు భయపెట్టలేరు అని చెప్తున్నారు. వాట్ ఫియర్ హ్యాస్ డెత్ ఫర్ హిమ్, వాట్ ఫియర్ హ్యాస్ ఈవిల్ ఫర్ హిమ్. సో ఇఫ్ we are Advaitis, we must think from this moment that our old self is dead and gone. సో ఈ అద్వైత వేదాంతంలోకి మనం ప్రవేశించేటప్పుడు మనం ఏం చేయాలి, మన యొక్క పూర్వ వ్యక్తిత్వాన్ని అంతటినీ కూడా, ఐడెంటిటీని అంతటినీ, గుర్తింపుని అక్కడ వదిలేసి రావాలి. సో మాకు ఈ సన్యాసంలో కూడా అదే చెప్తారు, పూర్వం ఏవైతే ఉన్నాయో మనకు ఐడెంటిటీస్, గుర్తింపులు ఏవి కూడా మనం అన్నీ కూడా వదిలేసేయాలన్నమాట. సో సన్యాస ఆదర్శం అంటే అది. అందరితో ఎక్కడికి వెళ్తే వాళ్ళతో ఐడెంటిఫై చేసుకోవాలి. స్వదేశం భువనత్రయం, ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే నా దేశం అనుకోవాలన్నమాట. ఒకే ప్లేస్కి ఉండిపోతాను, ఒకే మనుషులతో ఉంటాను, దిస్ ఇస్ బాండేజ్. సో ఈ విధంగా అద్వైతలో మనం అద్వైత సిద్ధాంతం మనకు నచ్చింది, మనం అనుసరిద్దామంటే మన యొక్క ఐడెంటిటీస్, శారీరకమైనటువంటి, మానసికమైనటువంటి అన్నిటినీ కూడా మనం వదిలేసేయాలి. ద ఓల్డ్ మిస్టర్, మిస్సెస్ అండ్ మిస్ సో అండ్ సో ఆర్ గాన్. They were mere superstitions, and what remains is the ever pure, the ever strong, the almighty, the all-knowing. That alone remains for us, and then all fear vanishes from us. What can injure us? The omnipresent. సో ఇవన్నీ నేను పలానా వాళ్ళని ఐడెంటిటీస్ అన్నీ కూడా పోవాలి. నేను ఎప్పుడు నిత్య ముక్త బుద్ధ స్వరూపాన్ని, అటువంటి స్వరూపాన్ని నేను అనే భావాన్ని పెంచుకోవాలి. అటువంటిది ఉన్నప్పుడు అది సర్వవ్యాపి, అన్ని చోట్ల ఉంటుంది. కాబట్టి నీలో ఈ భయము, ఈ వీక్నెస్, బలహీనతలన్నీ కూడా మటుమాయమైపోతాయి. వీ సీ దట్ దే టూ ఆర్ ద సేమ్ ప్యూర్ సెల్ఫ్, ఓన్లీ దే డు నాట్ నో ఇట్. అలాగే ఏమవుతుంది తెలుసా, ఎవరిని మనము అప్పుడు కష్టపెట్టలేము, వాళ్ళు కూడా ఈ భగవంతుని యొక్క స్వరూపాలే అని చెప్పి మనం గుర్తించగలుగుతాం అనమాట. దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్ టు బి అబ్సల్యూట్లీ నెసెసరీ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఇటువంటి సిద్ధాంతాన్ని ప్రతి మనిషి కూడా, ఈ సిద్ధాంతాన్ని తీసుకోగలిగితే జీవితంలో ఈ ప్రపంచంలో అన్ని సమస్యలు కూడా పోతాయి. దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్ టు బి అబ్సల్యూట్లీ నెసెసరీ ఆల్ ఓవర్ ద వరల్డ్. దీస్ డాక్ట్రిన్స్ ఆర్ ఓల్డర్ దాన్ మెనీ మౌంటైన్స్ పాసిబిలీ. ఈ సిద్ధాంతాలు ఏవో కొత్తగా నేను చెప్పట్లేదు మీకు. ఈ ప్రపంచంలో ఈ పెద్ద పెద్ద పర్వతాలు వచ్చాయి కదా, పర్వతాల కంటే కూడా చాలా పురాతనమైనటువంటి, అంటే ఆయన చెప్పడం అర్థం ఏంటంటే ఈ సిద్ధాంతాలన్నీ కూడా క్రియేషన్ అయినప్పుడు ఇవన్నీ ఉన్నాయి. మన వేదాలంటే ఏంటి తెలుసా, ఈ సృష్టి ఎప్పుడు జరిగిందో సృష్టితో పాటు ఈ నాలెడ్జ్ కూడా వచ్చింది. సో ఈ ఋషులు వీళ్ళందరూ ఎవరు, దానిని వాళ్ళ యొక్క శరీరాన్ని, మనసుల్ని కంట్రోల్ చేసుకుని, సంయమనం చేసుకుని, తపస్సు ద్వారా ఆ యొక్క సత్యాలను, సృష్టిలో ఆల్రెడీ ఉన్నాయి అటువంటి సత్యాలను వాళ్ళు మనకు తెలియజేశారు. వాళ్ళకి అవి అర్థమవుతాయి అనమాట. ఎవరైతే ఋషులో వాళ్ళకి సత్యద్రష్టలు, సత్యం వాళ్ళకి గోచరిస్తుంది, వాళ్ళు మనకి మంత్రాల రూపంలో అందించారు. కానీ నువ్వు కూడా ఋషివిగా కాగలవు అని స్వామీజీ చెప్తున్నారు. ఇందులో కుల మత భేదాలు ఏం లేదు. అది స్వామీజీ వీళ్ళు మాత్రమే ఇలా చెందగలరని చెప్పలేదు. వాళ్ళు 2 రోజుల్లో వస్తే నువ్వు 4 రోజుల్లో చేస్తావు, అదే తేడా. అందువల్ల ప్రతి వాళ్ళకి అర్హత ఉంది అని చెప్పి స్వామీజీ చెప్తున్నారు. సో ఆల్ ట్రూత్ ఈజ్ ఇటర్నల్. ఈ సత్యం అన్నది శాశ్వతమైనది. ట్రూత్ ఈజ్ నో బడీస్ ప్రాపర్టీ, నో రేస్, నో ఇండివిజువల్ కెన్ లే ఎనీ ఎక్స్క్లూజివ్ క్లెయిమ్ ఆఫ్ ఇట్. ఈ ప్రపంచంలో సత్యం ఏదైతే ఉందో ఏదో ఒక మనిషికో, ఏదో ఒక జాతికో, ఏదో ఒక దేశానికో చెందింది కాదు. ఇది ఎవరి సొమ్ము కాదు, ఎవరి సొత్తు కాదు. ఇట్ ఈజ్ యూనివర్సల్. అర్థమైందా? యూనివర్సల్ అంటే అందరికీ చెందుతుంది ఇది. మనకు యోగా ఉంది కదా, యోగాను మనం యూనివర్సల్ చేసాను చూసారా. అప్పుడు మనం ప్రైమ్ మినిస్టర్ ఒక స్పీచ్ ఇచ్చారు. అందులో యోగా అనేది భారతదేశంలో పుట్టి ఉండొచ్చు, కానీ ఇది ప్రపంచానికి. ఇది
వాళ్ళందరిది మనం పేటెంట్ చేయలేదు. వాళ్ళు ఏం చేస్తారు, ఏదైనా కనుక్కొని వెంటనే మన మీద ట్యాక్స్లు వేసి పేటెంట్లు పెడతారు. పాశ్చాత్యులు ప్రతిదీ బిజినెస్సే వాళ్ళకి. మనం అలా చేయలేదు. యోగా మీద పేటెంట్ చేసాము మనం. యోగా ఈజ్ ఫర్ ఎవ్రీ వన్ అని మొత్తం ఇంటర్నేషనల్ యోగా డే చేసి మొత్తం అందరికీ కూడా దీన్ని పంచిపెడుతున్నాయి నాలెడ్జ్ని. సో అది భారతీయుల యొక్క గొప్పతనం. బట్ ఇట్ హ్యాస్ టు బి మేడ్ ప్రాక్టికల్. ట్రూత్ ఈజ్ ద నేచర్ ఆఫ్ దిస్ ఆల్ సోల్స్ హూ కెన్ లే ఎనీ స్పెషల్ క్లెయిమ్ టు ఇట్. స్వరాజ్యం నా జన్మహక్కు బాలగంగాధర్ తిలక్ గారు అన్నారు కదా మనకు వచ్చినప్పుడు. ఈ స్వరాజ్యం స్వాతంత్రం ఏదైతే ఉందో మనందరి జన్మ హక్కు. ఆయన భారతదేశ స్వాతంత్రం గురించి చెప్పారు. కానీ ఈ ఫ్రీడమ్ ఈజ్ మై బర్త్ రైట్ అంటే నాకు ఈ బాండేజ్, ఈ బాడీతో, ఈ మనసుతో ఇవన్నీ కూడా నాకేమీ లేవు, నా యొక్క జన్మ హక్కు. దానిని మనం ఎక్స్ప్రెస్ చేయగలగాలి. హూ కెన్ లే ఎనీ స్పెషల్ క్లెయిమ్ ఆన్ ఇట్, బట్ ఇట్ హ్యాస్ టు బి మేడ్ ప్రాక్టికల్, టు బి మేడ్ సింపుల్. ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే ఈ ఆత్మానుభూతి అనేది నా యొక్క జన్మ హక్కు అని చెప్పడం చాలా ఈజీ, కానీ దాన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలి అన్నది మనం తెలుసుకోవాలి అని స్వామీజీ చెప్తున్నారు. చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యే రీతిలో దీన్ని చెప్పగలగాలి. అదేదో కొంతమందికి సంస్కృత భాషలో ఉంది, అదేదో ప్రాణాయామాలు అవన్నీ చేస్తే కానీ మీకు రావు, ఇట్లా కాదు. ఇది చాలా సింపుల్ మాటల్లో అందరికీ చెప్పండి. ఎవరిలో ఆ శక్తి ఉందో వాళ్ళు తీసుకుని పైకి వెళ్తారు, జీవితంలో ముందుకెళ్తారు. It has to be made very simple so that it may penetrate every pore of human society. కేవలం భారతీయులని చెప్పలేదు అక్కడ, మొత్తం ప్రపంచం అంతా కూడా ఇది లోపలికి వెళ్ళాలి. అండ్ బికమ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద హైయెస్ట్ ఇంటలెక్ట్స్ అండ్ ద కామనెస్ట్ మైండ్స్. ఇది అందరి యొక్క సొమ్ము కావాలి. కేవలం సాధారణమైన మనిషి దగ్గర నుంచి గొప్ప గొప్ప మేధావుల వరకు కూడా ఇది నాది అని చెప్పుకోగలగాలి. మైండ్స్ ఆఫ్ ద మ్యాన్, ఉమెన్ అండ్ చైల్డ్ ఎట్ ద సేమ్ టైం. స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ కూడా దీని గురించి తెలుసుకోవాలి. ఆల్ దీస్ ratiocinations of logic, all these bundles of metaphysics, all these theologies and ceremonies may have been good in their own time, but let us try to make things simpler. ఇప్పటి వరకు సిద్ధాంతాలు, వాదనలు, వాదోపవాదాలు, పుస్తకాలు, డిస్కషన్స్ ఇవన్నీ ఓకే చేసుకునే వాళ్ళు చేసుకోనివ్వండి. కానీ ఇప్పుడు టైం వచ్చింది వాటిని చాలా సింపుల్గా అందరికీ అందేటట్లుగా వాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళు చేసుకొని వాళ్ళు మనమే అంటలేదు, కానీ అందరికీ ఈ ట్రూత్స్ అన్నవి అందాలి. అండ్ లెట్ us ట్రై టు మేక్ థింగ్స్ సింప్లర్. సరళంగా, స్వాభావికంగా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలి. అండ్ బ్రింగ్ అబౌట్ ద గోల్డెన్ డేస్ వెన్ ఎవ్రీ మ్యాన్ విల్ బీ ఎ వర్షిపర్. అటువంటి స్వర్ణయుగం రావాలి. అక్కడ ప్రతి మనిషి కూడా ఆరాధకునిగా మారాలి, భగవంతుని యొక్క ఆరాధకునిగా మారాలి. అండ్ ద రియాలిటీ ఇన్ ఎవ్రీ మ్యాన్ విల్ బీ ద ఆబ్జెక్ట్ ఆఫ్ వర్షిప్. చూడండి, అందరూ కూడా ఎలా మారాలట? ఆరాధకులుగా మారాలంటే పూజారులా మారాలి. పూజ చేసే వస్తువు ఏంటి? మన లోపల ఉన్నటువంటి మన నిజతత్వం. సో మన లోపల ఉండేటువంటి నిజతత్వం అన్నది దానిని మనం ఆరాధించాలి. ఆ నిజతత్వమే ఈ ప్రపంచంలాగా మేనిఫెస్ట్ అవుతుంది, అభివ్యక్తం అవుతుంది. ఇదే లోపల లేకపోతే మీరు ప్రపంచాన్ని అసలు గ్రహించనే లేరు. అందువల్ల ఈ ప్రపంచాన్ని, మొత్తం ఈ సృష్టిని అంతా కూడా తనలోనే మనం చూసుకుంటూ తన నుంచి ఇదంతా విస్తరించింది. దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తారు శంకరాచార్యులు వారు, మొత్తం విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం. ఈ ప్రపంచం అంతా కూడా నీలోనే ఉంది, ఎక్కడో లేదు. దీనిని మనం గ్రహించి మనం ఈ ప్రపంచంలో ప్రతి వాళ్ళు కూడా అటువంటి ఆరాధకులుగా మారాలి అని చెప్పి స్వామీజీ దీన్ని ముగించారు. సందేహాలు ఉన్నాయి ఎవరికైనా? ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. అన్నిటినీ చెప్పాలంటే ఒకరోజు సరిపోదు. చాలా పెద్ద లెక్చరు, ప్లస్ చాలా కాంప్లికేటెడ్గా సంక్లిష్టమైనటువంటి విషయాలు ఉన్నాయి ఇందులో. అంటే అన్ని తత్వశాస్త్రానికి సంబంధించినవి, ఫిలాసఫీకి సంబంధించినవి. నేను చాలా సింపుల్గా చెప్పడానికి ప్రయత్నం చేశాను. యాక్చువల్గా చాలా విషయం ఉన్నటువంటి లెక్చర్ అనమాట. మీరు చెప్పేది ఏంటంటే మన ధర్మానికి ప్రచారం అంటే ఎక్కువ మందికి వెళ్ళలేకపోతున్నాయి ఇటువంటి ఐడియాస్ అన్నది, అంతే కదా? దానికి ఏం కావాలి చెప్పండి?
హా, అది చెప్తున్నాను. అదే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి గృహం ఒక పాఠశాల కింద మారాలి. ప్రతి గృహంలో మీరు ఇటువంటి విషయాలు చర్చించాలి. పిల్లలకి, మీ కుటుంబాలకి, సభ్యులకి అందరికీ బోధించాలి. కేవలం పాఠశాల పెడితే అవ్వదు. మనకు ఏ రోజు పాఠశాలలు విడిగా లేవు. ప్రతి గృహంలో కూడా ఈ ధర్మాన్ని మనం బోధించేవారు, అవునా కదా? సో అది మనం మర్చిపోయాం ఈరోజు. పాశ్చాత్య ఒరవడిలో పడిపోయి మనం మర్చిపోయాం. కాబట్టి ప్రతి గృహం పాఠశాలగా మారాలి. ప్రతి వాళ్ళు ఈ శాస్త్ర చర్చ చేయాలి ప్రతి ఇంట్లో ఖాళీ సమయాల్లో. అందుకే తెలుసుకోవాలి మా తాపత్రయం అది. కేవలం కొంతమంది మాతాజీలు, స్వామీజీల ద్వారా వాళ్ళు శాయశక్తిలో చేస్తున్నారు. ఎంత చేస్తారు? కొన్ని లక్షల మంది ఉన్నప్పుడు మీకు బయట ప్రచారం ఎవరు చేస్తున్నారు చెప్పండి? మీరు మిగిలిన ధర్మాల్లో ప్రచారం ఎవరు చేస్తున్నారు? గృహస్థులే చేస్తున్నారు, అవునా కదా? కరెక్ట్. అంటే ఇప్పుడు ఏంటంటే మనకు దీనికి సొల్యూషన్ ఏంటి చెప్పండి? మీకే అర్థమవుతుంది ఇది. భారతీయ విలువలతో భారతీయ నాలెడ్జ్ని ఇవన్నీ స్ప్రెడ్ చేసే స్కూల్స్ రావాలి. స్కూల్స్ రావాలంటే మరి ఎవరు పూనుకోవాలి దీనికి? ముందు గవర్నమెంట్ పాలసీస్లో మార్పు రావాలి. ఆల్రెడీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంత దారుణం అంటే ఇక్కడ ఏదైనా ఒక మాట మనం ధర్మం గురించి ఒక మాట చెప్తున్నా కూడా అది నేరం కింద చూసే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఇది అలా కాకుండా అంటే స్కూల్స్ నేనేమంటానంటే ఇప్పుడు ఈ గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కదా, డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా, అంబానీస్ వీళ్ళందరూ కూడా, వాళ్ళందరికీ మీరు కొంచెం చెప్పండి. వాళ్ళు తలుచుకుంటే కనుక మొత్తం భారతదేశం అంతా కూడా కొన్ని క్రోర్స్ ఇన్వెస్ట్ చేసి ఫస్ట్ ప్రతి చోట ప్రతి ముందు టౌన్లో భారతీయ విలువలతో ఉండేటువంటి ఒక స్కూల్ రావాలి. ఎట్లా? కార్పొరేట్ లెవెల్లో రావాలి. ఇప్పుడు కార్పొరేట్ ఎడ్యుకేషన్ కదా అంతా కూడా, కార్పొరేట్ లెవెల్లో అటువంటి స్కూల్స్ రావాలి. మావి ఉన్నాయి రామకృష్ణ మిషన్ స్కూల్స్. మీరు మైసూర్ విద్యాశాల అని ఉంది, ఎక్సలెంట్ అనమాట. అక్కడ గురుకులంలాగా ఉంటుంది. అట్ ద సేమ్ వెరీ మోడర్న్, బ్రిలియంట్ స్టూడెంట్స్ వస్తారు అక్కడ నుంచి. అటువంటి స్కూల్స్ ఎన్నని మెయింటైన్ చేస్తాం మనం? మాకు అన్నీ మళ్ళీ గవర్నమెంట్ రెస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి. గవర్నమెంట్ పాలసీస్ ఫాలో అవ్వాలి. ఏ స్టేట్ గవర్నమెంట్లో మాకు స్కూల్స్, కాలేజెస్ మీద ఒక్కొక్క స్టేట్లో ఎన్ని రెస్ట్రిక్షన్స్, ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక ఫ్రీడమ్ లేదు. ఇక్కడ కూడా అంతే. మాకు మొత్తం ప్రతిదానికి గవర్నమెంట్ వెనక తిరిగి చేస్తే ఇప్పుడు చేయగలుగుతాం. ఎంత చేయగలుగుతాం? మేము లంచాలు ఇవ్వలేము. సో ఇట్లా వ్యవస్థ ఉన్నప్పుడు మాకు లాంటి వాళ్ళు ఎంతని మేము చేయగలుగుతాం కదా. అందుకని మా హెడ్ క్వార్టర్స్ ఏంటంటే ఇక స్కూల్స్ పెంచొద్దు. వాళ్ళు ఎన్ని ఫేస్ చేస్తున్నారు స్కూల్స్, కాలేజెస్ పెట్టి, ఎంత స్ట్రగుల్ ఉంటుందన్నమాట. అందుకని ఏంటంటే ఒక్కటే మనకి ఇది మార్పు ఏంటంటే ఒక గవర్నమెంట్ లెవెల్లో రెవల్యూషన్ రావాలి. అది ఆ రెవల్యూషన్ వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. అది వచ్చినప్పుడు ఏమవుతుంది తెలుసా? ఇంకా మనకి ప్రాబ్లం ఉండదు. అప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ మారిపోతుంది. పొద్దున్నే సాయంకాలం రాత్రి వరకు కూర్చోబడి 8 గంటల నుంచి 8 గంటల వరకు మగ్గింగ్ చేయించేసి ఒక జీవోత్సవాలా తయారు చేస్తున్నారు స్టూడెంట్స్ని. లైఫ్లెస్ అనమాట. వాళ్ళ ఫేసులు చూస్తుంటే కనుక వాళ్ళకి ఎంతసేపు 99, 100 వాళ్ళకి ఇటు కాన్వకేషన్లో ప్రైజులు ఇవ్వడం, కోట్లు ఇవ్వడం, వాళ్ళకి టోపీలు పెట్టడం, ఇదే ఇంపార్టెన్స్ అయిపోయింది. క్యారెక్టర్ అనేది లేదనమాట. అటువంటి వాటి వెనక మనం పడుతున్నాం. ఎందుకంటే పోటీ యుగంలో ఉన్నాం మనం. ఎంతమందికి ఇప్పుడు గురుకులాలు పెడుతున్నారు కొన్ని చోట్ల, కానీ ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు రెడీగా ఉన్నారు ఇవ్వడానికి? ఆడపిల్లలు కూడా గురుకులాలు పెడుతున్నారు చేంజ్ తీసుకురావడానికి. కానీ దాని వెనుక ఎన్నో సమస్యలు ఉంటాయన్నమాట. గవర్నమెంట్ తలుచుకున్నప్పుడే ఇది లార్జ్ స్కేల్లో చేయగలదు. చిన్మయ అంటే అర్థం ఏంటి అడుగుతున్నారా? చిన్మయ అంటే చిత్ అంటే కాన్షియస్నెస్, చైతన్యం. చైతన్యం అంటే దాన్ని డిఫైన్ చేయలేము, ఎందుకంటే అది ఒక వస్తువు కాదు. వస్తువు దాన్ని వర్ణించాలి అంటే అది మొత్తం సృష్టి అయినటువంటి జగత్తు లోపలికి వచ్చేస్తుంది. అది చైతన్యం అంటే ఏదైతే శాశ్వతంగా ఉంటుందో, దేనిలోనే అన్నీ ఉన్నాయో, అన్ని చోట్ల వ్యాపించి ఉందో, ఎప్పుడు ఉంటుందో, దాన్ని మనం చైతన్యం అంటాం. సో దానిని చిన్మయం అంటే చైతన్యమయం అయిపోవడం జీవితం. అంటే మనలో చేతనత్వం వల్లే ఈ శరీరము, మనసు పనిచేస్తున్నాయి. దేనిని తీసేస్తే ఈ శరీరం, మనసు ఏం చేయలేవు, అదే చైతన్యం. దానిని మనము ఇది అని చెప్పలేము, దాన్ని మనకు విడిగా చూడలేము. ఎందుకంటే అది మాటల్లో వర్ణించేది కాదు. మాటలు ఇవన్నీ అందులో వచ్చాయి కాబట్టి, అదే మీ నిజతత్వం కాబట్టి, మీరు అదే కాబట్టి అద్వైత వేదాంతం చెప్పేది అదే. మీరు అదే కాబట్టి మీరు దాని గురించి చెప్పలేరు. ఇప్పుడు మన ముఖాన్ని మనం చూసుకోగలం ఏ రోజైనా?
మన కళ్ళని ఏ రోజైనా మన కళ్ళు చూసుకోగలమా? అలాగే మీ నిజతత్వం గురించి మీరు తెలుసుకోలేరు. అది లాజికల్గా మీ కళ్ళు మీరు చూసుకోవాలి, మీ మొహం మీరు చూసుకోవాలంటే ఒక అర్థం కావాలి. సో మీ యొక్క నిజతత్వం యొక్క రిఫ్లెక్షన్ అన్ని చోట్ల పడింది అంతా కూడా. వీటన్నిటి ద్వారా మీరు దాన్ని చూడాలి. మనం ఏం చేస్తున్నాం? వీటన్నిటిని చూస్తున్నాం, దాన్ని చూడట్లేదు. దేని ద్వారా ఈ ప్రపంచం అంత అస్తిత్వం దాన్ని చూడట్లేదు మనం. దీనికి ఎప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఈ లైట్లో మిమ్మల్ని చూస్తున్నాను నేను. యాక్చువల్గా నేను లైట్నే చూస్తున్నాను. ఆ లైట్ నుంచి వచ్చిన రిఫ్లెక్షన్ మాత్రమే నేను చూస్తున్నాను, మిమ్మల్ని చూడట్లేదు. ఆ రిఫ్లెక్షన్తో ఒక ఆకారం కనిపిస్తుంది అన్నమాట. యాక్చువల్గా లైట్ లేకపోతే మనం లైట్నే చూస్తున్నాం, కానీ మనం ఏమనుకుంటున్నాము? ఆబ్జెక్షన్ చూస్తున్నాం అనుకుంటున్నాం. సైన్సే చెప్తుంది ఇప్పుడు ఇది. మనం చూసేది లైట్. యాక్చువల్గా లైట్ నుంచి వచ్చినట్టు రిఫ్లెక్టెడ్ లైట్, దాని నుంచి పరావర్తనం చెంది ఏ లైట్ అయితే వస్తుందో అది, దాన్ని బట్టి కలర్స్ కానీ షేప్ కానీ అన్నీ దాన్ని బట్టే చూస్తున్నాం. కానీ మనం లైట్ని మర్చిపోతాం, ఊరిని మనుషుల్ని వస్తువులు ఇవే గుర్తుపెట్టుకుంటాం. ఇది నాది అంటూ ఉంటాం. సో అసలు వస్తువుని ఎప్పుడు గుర్తుపెట్టుకోవడం. చిన్మయం అంటే అంతా చిన్మయమే, కానీ మనం దాని యొక్క మేనిఫెస్టేషన్ మాత్రమే చూస్తున్నాం, అసలు దాన్ని చూడట్లేదు. సో ప్రతి వాళ్ళని చూస్తున్నప్పుడు మనం ఆ భగవంతుని గుర్తుపెట్టుకుంటే నెమ్మదిగా ఆ ప్రాక్టీస్ అన్నది ఆ చిన్మయత్వానికి దారితీస్తుంది అనమాట. కనపడదు. కరెక్ట్. అది మరి ఇప్పుడు మనం అలా చూడకుండా ఉండలేం కదా. ఇప్పుడు దీన్ని చూస్తూనే ఉంటాం రోజు జాగ్రత్త, కానీ దాన్ని చూసినప్పుడు దాన్ని గుర్తు తెచ్చుకుంటేనే చాలా మనం ముందుకెళ్ళిపోతాం. కొన్నాళ్ళకి అది ఏంటంటే ఇంక లోపల ఇంప్రెస్ అవుతుందన్నమాట నెమ్మదిగా. అలా ఇంప్రెస్ అయ్యి కొన్ని జన్మలకి మేబీ అది ఇంకా అదే రియలైజేషన్ అంటే ఇంక అంతకన్నా. సో ఎప్పుడు కూడా అట్లీస్ట్ ఇమాజిన్ చేసుకుంటూ ఉంటే సత్యాన్ని నెమ్మదిగా అది అనుభూతి లెవెల్కి వస్తుందన్నమాట. దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. నీ దృష్టిని జ్ఞానమయం చేసుకో. జ్ఞానమయ దృష్టితో నువ్వు చూడు. అంటే జ్ఞానమయ దృష్టి అంటే ఏంటి? వీడి శరీరం ఇది కాదు, నామరూపాలు చాలా అశాశ్వతం. చూసుకుని ఆ తత్వాన్ని చూడు, అది జ్ఞానమయ దృష్టి. నేతి దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. నువ్వు ఎలా చూడాలి? జగత్తుని బ్రహ్మమయంగా చూడాలి. అదే మరి చిన్మయ స్వరూపం అంటే. ఇవన్నీ మన శాస్త్రవాక్యాలు ఇవన్నీ కూడా. మనిషి అలా కాదు. అవును. అవును. అవును, కష్టంగా ఉంటుంది. కానీ విల్ పవర్ ఉంటే తలుచుకుంటే విల్ పవర్ తప్పకుండా వస్తుంది. అది శక్తి. రోజు ఒకటే ప్రార్థించాలి, శక్తి నువ్వు అమ్మ, ఇంకేమవుతుంది నాకు శక్తి స్వరూపిణి కాబట్టి ప్రతిదానికి. ఎందుకంటే శ్రేయాంసి బహు విఘ్నాన్ని, మంచి పనికి ఎప్పుడు కూడా విఘ్నాలు చాలా వస్తాయి. దానికి ఏంటంటే మనం గట్టిగానే పట్టుకోవాలన్నమాట. సో ఇంక వేరే ఉపాయం లేదు అది. ఉండండి ఒకసారి. మీరు అలా అని చెప్తే నేను యాత్రలు అంటే ఇప్పుడు నేను హయ్యెస్ట్ అద్వైత సిద్ధాంతాన్ని మీకు చెప్తూ ఉన్నప్పుడు నేను అది చెప్పాను. ఇప్పుడు చూడండి, యాత్రలు అన్నీ కూడా ఇంపార్టెంట్ కాదంటలేదు. నిజంగా మనలో వ్యాకులత, భక్తి అవన్నీ ఉన్నప్పుడు అది మనకు హెల్ప్ చేస్తుంది, తప్పకుండా హెల్ప్ చేస్తుంది. అయితే అది లేకపోతే మనకు అవ్వదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. మీరు చెప్పింది పుణ్యక్షేత్రాల్లో ఎక్కడైతే ఈ భగవంతుని గురించి సాధన జరిగిందో, మనుషులు సాధన చేశారో, అక్కడ మొత్తం అన్నీ నాశనం అయిపోయినా సరే ఆ స్పేస్ ఒకటి, భూమి కూడా నాశనం, ఆ స్పేస్లో ఆ శక్తి అలా ఉంటుంది. సో మనకేంటి తీర్థక్షేత్రాలు ఆ విధంగా చాలా పవిత్రమైనవి. ఎందుకంటే మీరు కాశీ నేను ఒక్కసారి వెళ్ళాను, ఇప్పటికీ నేను మర్చిపోలేను ఇప్పటికి కూడా. అంటే ఏదో శక్తి మనకి అసలు ఇంక వేరే ఆలోచన రాదు అక్కడ. ఎంత ఆ పవర్ అనేది మనకు అర్థమవుతుంది అది. సో తీర్థక్షేత్రాలు తప్పకుండా ఉన్నాయి, కాదంటలేదు. కానీ అటువంటి తీర్థక్షేత్రాలను ఇక్కడే మనం క్రియేట్ చేసుకోవచ్చు. కొన్ని సంస్కారం అదేలేండి. అది మీకు ఇప్పుడు అంటే మీరు ఇంకా ద్వైత భావంలో ఉన్నారని అర్థం.
అయితే హయ్యెస్ట్ అద్వైత భావం కొంతమందికి ఉండొచ్చు, ఎక్కడో తిరగడం కన్నా నాకు ఇక్కడే నాకు ఆనందంగా ఉంటుందని చాలామందికే ఉండొచ్చు. సో అందుకని దానివల్ల తప్పకుండా ఉపయోగం ఉంది, కాకపోతే అది లేకపోతే మీరు ముందుకు వెళ్ళలేరని మాత్రం కాదు. అది ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ హియర్, అది మాత్రం కరెక్ట్. సరే ఇంకా ఆపుదామా, మనకు చాలా టైం అయింది. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.